పెట్టాను, గాలికి కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ ఇటుకరాయి తీసుకొని తను కొట్టడం ఇక్కడ కత్తి మీద కొట్టాడు. అయితే తన భర్త తాగొచ్చి కొట్టాడంట అని పక్కన ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ కేసు రాశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వడం వల్ల అది కేసు అయింది. కేసు రాశారు, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పారు. ఆ యొక్క దెబ్బలు కావాలి అని నేను మాట్లాడడం జరిగింది. పిల్లరా, నేను మందిరానికి వెళ్తాను, నాకు దేవుడు కావాలి, నువ్వు కావాలని చెప్తాను. చెప్పినా కూడా లేదు, దేవుడు కావాలంటే నన్ను వదిలేసాయి, నేను కావాలంటే దేవుడిని వదిలేసాయి చెప్పడం జరిగింది. నేను చావనైనా చస్తాను కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టను, నాకు దేవుడే కావాలని ఒక తీర్మానంగా ఆ రోజు చెప్పేసావయ్యా. ఇక్కడ కరెంటు లేదు, వాటర్ లేవు, ఈ గుడిసెలో నేను ఒక్కదాన్నే దిక్కులేని దాంట్లో ఒక్కదాన్ని ఎలా ఉండాలి ప్రభు, నన్ను ఎందుకు ఇలా చేశాను, నేను ఏం తప్పు చేశాను, దేవుడు నిందిస్తున్న స్థితిలో నేను ఉన్నాను. పిల్లలు, మీ అందరికీ నా భర్తని, నా పిల్లలు కూడా చూపించాలనుకుంటున్నాను. నా యజమానుడు, తన పేరు ఇంతకుముందు సుమన్ అండి. ఇప్పుడు ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత జాన్ పాల్గా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నా యొక్క పెద్ద కుమారుడు జాను, నా యొక్క చిన్న కుమారుడు జేమ్స్. నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతకి దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభులోనికి రాకముందు నా పేరు సాయిలక్ష్మి. మేమంతా అన్యులమండి. ఇంతకుముందు ప్రభువుని ఎరగని వారము. ప్రభు ఎవరో మా కుటుంబానికి ఎవరికి తెలియదు. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత నా పేరు దివ్యగా మార్చబడింది. దైవజనులు దివ్య అని పెట్టారు. అయితే నా వివాహము కాకముందు కానీ వివాహం అయిన తర్వాత కానీ దేవుడు ఎవరో నాకు తెలియదు.
నా వివాహం కూడా పెద్దలు నిశ్చయించి మా తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన వివాహమే. అయితే నా భర్త కుటుంబ సభ్యులకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ప్రభు అంటే ఎవరో ఏమిటో తెలియదు. అయితే మేము అన్యుల కుటుంబంలో నుంచి ప్రభువులోనికి నడిపించబడ్డాము. దేవుని మహాకార్యం ఏమిటి అంటే, నా భర్తను వివాహం చేసుకున్న తర్వాత నాకు 2 కుమారులు జన్మించారు. నా యొక్క తల్లిదండ్రులు కూడా ప్రభువుని తెలుసుకోలేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తనకి కాళ్ళు లేవు, తనకి చిన్నప్పుడే పోలియో వచ్చింది. అయితే నేను ఒక్కదాన్ని అవ్వడం వల్ల నా తల్లిదండ్రులు నన్ను చాలా చాలా గారాబంగా పెంచారండి. దేవుని కృపను బట్టి ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్న నా జీవితం. వివాహం అయింది, 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత నా భర్త బాగా తాగి వచ్చి తిట్టడము, సరిగ్గా పని చేసేవాడు కాదు. ఎందుకు పని చేయడం లేదని అడిగితే తిడుతూ కొడుతూ ఉండేవాడు, అనుమానిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. నేను బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటే నన్ను కూడా కొడుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో నా యొక్క జీవితం అలా కొనసాగుతూ ఉంది. ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. మేమిద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాం. ఆయన కొడుతూ ఉండేవాడు, నేను ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని. ఇంట్లో పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉండేవి. చిన్నపిల్లలు, వాళ్ళకి తిండికి జరగక, నాకు తిండికి జరగక, ఇంటి రెంట్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న స్థితిలో మేమున్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నా భర్త బాగా తాగొచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు కొట్టి తను బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిపోయిన సమయంలో మా ఇంటి పక్కన ఉన్న ఒక ఆంటీ చర్చికి వెళ్తుంది. ఆ ఆంటీ దేవుడి గురించి నాకు చెప్పడానికి ఆ రోజు తను బయటికి వెళ్ళిన సమయంలో ఆ ఆంటీ నా దగ్గరికి రావటం జరిగింది. ఆ ఆంటీ నాకు సువార్త చెప్పడం జరిగింది. ఆంటీ నాకు ప్రభు గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే ఆంటీ నాకు ప్రభు గురించి చెప్పినప్పుడు ప్రియులారా, నాకు నిజం అనిపించింది. అంటే పరలోకం ఒకటి ఉంది, నిత్య నరకాగ్ని ఒకటి ఉంది, మనం చనిపోయినాక మనకు ఒక జీవితం ఉంది, నువ్వు ప్రభువుని నమ్ముకో అమ్మా, ప్రభు నీకు మార్గం చూపిస్తాడు అని ఆంటీ చెప్పినప్పుడు నాకు ఆ సువార్త నా హృదయంలో ఫలించింది. నిజమే కదా అనిపించింది. అప్పటిదాకా నేను అనేక చోట్లకు వెళ్ళాను, అనేకులను మొక్కాను, కానీ నాకు ప్రభువులో కనిపించిన విషయం ఏమిటి అంటే, మన పాపముల కోసము ప్రభువు ప్రాణం పెట్టడం. అయితే మా పాపాల కోసం ప్రభు ప్రాణం పెట్టాడా అని ఆవిడ ద్వారా నేను తెలుసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఇన్ని చోట్లకు నేను వెళ్ళాను కదా, ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్దామనే ఆలోచన నాకు వచ్చింది. అయితే నా పరిస్థితులను బట్టి చర్చికి వెళ్ళే అవకాశం నాకు లేదు. మా వాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు దేవుని నమ్ముకోలేదు. దేవుడు అంటే అసలు ఇష్టమే లేదు. దేవుని మహాకార్యము ఆ ఆంటీ ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. దేవుడి గురించి నేను తెలుసుకున్నాను. అయితే ఆంటీకి చెప్పాను, ఆంటీ నాకు చర్చికి రావాలని ఉంది, నాకు దేవుణ్ణి నమ్ముకోవాలని ఉంది, ఆయన ప్రార్థించాలని ఉంది. అయితే నా పరిస్థితులు బాగలేవు ఆంటీ, మరి నేను ఎలా చేయాలి, మరి మా వాళ్ళకి ఎవరికి నేను ప్రభు నమ్ముకోవటం ఇష్టం లేదు కదా అని చెప్పినప్పుడు ఆంటీ చెప్పారు, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, ఇంట్లోనే ప్రార్థన చేసుకో, దేవుడే నీ పట్ల కార్యం చేస్తాడు, సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను ఆయన మందిరానికి నడిపించుకుంటాడని ఆంటీ చెప్పింది. ఆ మాట నేను విన్నాను. విని అలా ప్రతివారము ఆంటీ మందిరానికి వెళ్ళొస్తూ ఉండేది, వాక్యం చెప్తూ ఉండేది, ప్రతి విషయంలోనూ ఆవిడ నన్ను బలపరుస్తూ ఉండేది. ప్రియులారా, అలా ఆవిడ మాటలు వింటే కొన్ని రోజులు నేను బలపడటం జరిగింది. ఆ తర్వాత ఇంట్లోనే నేను ప్రార్థన చేసుకోవటం జరిగింది. కొన్ని విషయాల్లో దేవుడు నా పట్ల చిన్న చిన్న విషయాల్లోనే కార్యం చేశాడు. దాన్ని బట్టి నాకు ఇంకా దేవుడి మీద విశ్వాసం అనేది పెరిగింది. ఆ తర్వాత నేను మందిరానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా పట్ల కార్యం చేశాడు. ఒకరోజు నా భర్తని నేను అడిగాను, మందిరానికి నేను వెళ్తాను అని అడిగినప్పుడు నా భర్త నన్ను వెళ్ళమని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నా పట్ల కార్యం చేశాడు. మందిరానికి వెళ్ళటానికి నాకు మార్గం వేశాడు. అలా నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ప్రభు ఏంటో నేను తెలుసుకోగలిగాను. ప్రభు హృదయ సౌందర్యం ఏమిటో నేను గ్రహించగలిగాను. ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టాడని, మన శిక్ష నుంచి తప్పించడానికి దేవుడు ఎంతో త్యాగాన్ని చేశాడని పూర్తిగా క్షుణ్ణంగా నేను తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని రోజులు నేను ప్రభుకి ఎందుకు దూరంగా ఉన్నానా,
ఈ అవకాశాన్ని నేను ఎందుకు పోగొట్టుకున్నానా, దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నేను అనుభవించకుండా ఎందుకు దూరంగా ఉన్నానా అనిపించింది. అయితే ఆ క్షణమే ఒక తీర్మానం చేసుకున్నాను, నేను కూడా రక్షణలోనికి రావాలి అని. హల్లెలూయా. అయితే చాలా మంది అనుకునే ఆలోచన, చాలా మంది చేసే ఆలోచన ఏమిటంటే ప్రియులారా, రక్షణకు సిద్ధపడితే, ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మరి ఆ శ్రమలను మనం అనుభవించగలుగుతామో లేదో, ఆ కష్టాలని మనం భరించగలుగుతామో లేదో, మరి బాప్తీసం తీసుకుంటే మరి ఇంకా శ్రమలు వస్తాయంట, వాటన్నిటిని జయించే శక్తి ఉంటేనే బాప్తీసం తీసుకోవాలంట అని చాలా మంది భయపడుతూ ఉంటారు. యథావిధిగా మీ అందరిలాగే నాకు అది ఎదురైంది. అయితే చాలా మంది చెప్పారు, వాళ్ళు వీళ్ళు, నాకు బాప్తీసం తీసుకుంటే చాలా కష్టాలు వస్తాయి, వాటిని జయించాలి. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళే, ఎవరు బాప్తీసం తీసుకోకపోయినా, దేవుడి గురించి తెలియకపోయినా కానీ వాళ్ళు బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయి అంట, నువ్వు బాప్తీసం తీసుకుంటానంటున్నావు ఏంది అని మాట్లాడారు. అయితే ప్రియులారా, నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఎన్ని కష్టాలైనా సహించాలి, ఎన్ని బాధలైనా భరించాలి, కానీ నేను మాత్రం నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలి, నా దేవుని రాజ్యానికి చేరాలి అనే ఒక తీర్మానము నేను చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత నేను బాప్తిస్మానికి సిద్ధపడి మా దైవజనులకి నేను కూడా రక్షణ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల ఒక నెల 15 రోజుల్లో ఒక సమయంలో గుడ్ ఫ్రైడే రాబోతుందమ్మా, ఆ గుడ్ ఫ్రైడే రోజు మేము నీకు బాప్తిసం ఇస్తాము, మరి నువ్వు సిద్ధపడు, ఉపవాసాలు ఉండు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఆ రక్షణకి సిద్ధపడుతూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఒకరోజు నా భర్త, నేను తనతో మాట్లాడాను, నేను రక్షణ పొందబోతున్నాను, నేను బాప్తీసం తీసుకుంటానన్నప్పుడు ఓకే అన్నాడు, ఓకే చెప్పాడు, మామూలుగా ఉన్నాడు. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. ఆ బాప్తీసానికి నేను సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో తను ఒకరోజు తాగి రావటం జరిగింది ప్రియులారా. 12 గంటల సమయంలో వచ్చాడు. ఆ సమయానికి నా పిల్లలు నిద్రపోతూ ఉన్నారు, నేనైతే తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చాడు, తాగి వచ్చాడు, తిడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎప్పుడు యథావిధిగా తాగొస్తాడు కదా, ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు కదా, తనే మాట్లాడి కొంచెం సేపటికి నిద్రపోతాడులే అనుకున్నాను. కానీ అలా మాట్లాడుతూ నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. అంటే నా మీదకి వచ్చేస్తాడు. తనని అపవాది వాడుకుంది. అలా వాడుకోవటం వల్ల దురాత్మ నన్ను ఆ యొక్క రక్షణ పొందకుండా ఉండటానికి, ఆ యొక్క రక్షణకి నేను దూరంగా ఉండటానికి నన్ను చాలా శోధించింది పిల్ల. అయితే నా భర్త అలా తాగి నన్ను కొడుతూ ఉంటే తలుపు దగ్గర ఇటుక రాయి ఒకటి పెట్టాను, గాలికి కొట్టుకుంటూ ఉందని. ఆ ఇటుక రాయి తీసుకొని తను కొట్టడం ఇక్కడ కట్టి మీద కొట్టాడు. ఇలా కొట్టడం వల్ల వెంటనే ఇదంతా పగిలిపోయి, ఇదంతా వాచిపోయి రక్తం కారుతూ ఉంది. అయితే ఆ బాధను భరించలేక అది ఇలా పట్టుకొని ఎందుకు కొడుతున్నావు అని మాట్లాడే సమయంలోనే మళ్ళీ ఆ రాయి తీసుకొని కొట్టడం, ఆ రాయి ముక్కలుగా పగిలిపోయింది. మరలా చేతికి తనకి ఏది దొరకక ఇంట్లో ఇంకేమైనా వస్తువు దొరుకుతుందేమో కొడదామని వంట రూమ్లోకి వెళ్ళి దోశలు పోస్తారు కదా, పెన్ను ఉంటుంది కదా ఇనుపది, అది తీసుకొని, నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది, అది ఇనుపది, అది తీసుకొని వస్తున్నాడు కొట్టడానికి. అది తీసుకొని కొట్టడానికి వస్తుంటే అది నా తల మీద ఎక్కడ కొడతాడో, నేను ఎక్కడ తల పగిలి చనిపోతానో, నేను ఎలాగైనా కాపాడుకోవాలి, నేను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో నేను చేసిన పని ఏమిటంటే తలుపు గడిపెట్టి కొడుతున్నాడు. అప్పటికే తలుపు గడిపెట్టి కొడుతుంటే ఎలాగైనా నేను ఆ తలుపు తీసుకొని బయటికి పారిపోవాలనే ఉద్దేశంతో పిల్లలు అలాగే నిద్రపోతున్న పిల్లలు విడిచిపెట్టి నన్ను నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ తలుపు తీసి బయటికి పరిగెత్తాను. మేము ఒక మిద్దె మీద ఉన్నాం, మిద్దె మీద 4 పోర్షన్లు అనమాట. ఆ మిద్దె మీద మేము ఉన్నాము. ఆ మిద్దె మీద నేను బయటకు వచ్చి కిందికి పరిగెత్తుదామని ఆ మెట్ల మీదకి వెళ్ళేసరికి వెనక నుంచి నా జుట్టు అలా పట్టుకుని లాగటం ఆ మెట్ల మీద నుంచి, ఆ స్టెప్పుల మీద నుంచి నేను కింద పడిపోయాను. ఆ స్టెప్పుల మీద నుంచి నన్ను ఈడ్చి ఇలా ఎల్ షేప్ ఉంటుంది కదా, మెట్ల మీద తిరిగే ఎల్ షేప్, ఆ ఎల్ షేప్ మీద పడేశారు. అలా పడేసిన తర్వాత మా ఇంటి పక్కనే ఒక బిల్డింగ్ కొత్తగా కడుతున్నారు, పెద్ద బిల్డింగు. అయితే ఆ బిల్డింగ్ మీద చాలా సెంట్రిక్ చెక్కలు ఉన్నాయి, ఒక కుప్పలాగా పోస్తుంది. ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీద నుంచి అందుతాయి అన్నమాట, అంటే పక్కనే ఆనుకొని ఉన్నాయి అన్నమాట. అయితే నా భర్త
ఆ యొక్క తాగిన తిక్కలో అర్థం కాని పరిస్థితిలో ఆ యొక్క చక్కను తీసుకోవడం జరిగింది. అదొక 4 అడుగుల దాకా ఉంటుంది ఆ చెక్క. అయితే తాగిన తిక్కలు ఆ చెక్కతో కొడదామన్న ఉద్దేశంతో తీసుకున్నాడు. అది తీసుకొని నన్ను కొడుతూ ఉంటే ఆ అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో కేకలు వేస్తూ ఉన్నాను. అమ్మా అమ్మా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే అలాగే కొడుతూ ఉన్నాడు. ఆ చీకట్లో ఏం తీసుకొని కొడుతున్నాడో, ఎలా కొడుతున్నాడో తనకి అర్థం కాని పరిస్థితి. అయితే తను అలా కొడుతూ ఉంటే పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాను. కొట్టిన ప్రతి దెబ్బకి ఆ యొక్క చెక్కకి ఎన్ని మేకులు అయితే ఉన్నాయో ఆ మేకులంతా నా శరీరము దిగబడిపోతూ ఉన్నాయి. అది అలా కొట్టి మళ్ళా ఇలా తీసి మళ్ళా కొడుతుంటే ఆ శరీరం అంతా చీల్చుకొని వచ్చి భయంకరంగా నా శరీరం అంతా రక్తము, ఆ బాధను భరించలేక నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని కేకలు పెడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను అరుస్తూ ఉంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ఈ కేకలేంటి అరుపులేంటి అని 12 గంటల సమయంలో అందరూ నిద్రపోయే సమయం అది. పక్కనున్న వాళ్ళందరూ ఈ అరుపులేంటి కేకలేంటి చూద్దామని చెప్పి వాళ్ళందరూ లైట్లు వేసి వచ్చి చూసి ఆ ఫోన్లన్నీ తీసి టార్చ్ వేసి చూసేసరికి నా శరీరం అంతా రక్తమయం అయిపోయింది. నేను కనీసం పైకి లేచి పరిగెత్తలేని స్థితిలో ఉన్నాను ప్రియులారా. అలాంటి స్థితిలో నేను కూలబడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళందరూ వచ్చి ఫోన్ టార్చ్ వేసి చూస్తే నా శరీరం అంతా రక్తమయం అయిపోయి ఉంది. నా యొక్క బట్టలు మొత్తం రక్తంతో తడిచిపోయి ఉన్నాయి. నేనైతే కనీసం పైకి లేవలేని స్థితిలో ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తప్పించారు. తన చేతిలో ఉన్న ఆ యొక్క కర్రను తీసుకున్నారు. తీసుకొని అసలు ఈ రక్తం ఏంటి, ఇంత దెబ్బలు ఎందుకు తగిలే, అసలు ఎందుకు రక్తం పోతుంది అనేది వాళ్ళు ఆ లైట్లు వేసి చూసినప్పుడు ఆ యొక్క చెక్క నిండా మేకులు ఉన్నాయి. ఆ మేకులు ఉన్నాయన్న సంగతి కూడా నా భర్తకి తెలియదు. అయితే ఆ విధంగా నన్ను కొట్టినప్పుడు వాళ్ళందరూ నన్ను పట్టి ఆ అమ్మాయిని చంపేయాలనుకుంటున్నావా ఏంటి, అసలు ఈ కొట్టడం ఏంటని తను దండించారు, తను వెనక్కి నెట్టేశారు. ఆ తర్వాత నన్ను ఒక శవాన్ని బట్టి పట్టినట్టు ఒక మంచం మీద పండేశారు పిల్లరా. ఆ మంచం మీద పండేస్తే ఆ మంచం మీద నుంచి కిందకి కారుతా ఉంది రక్తం. ఆ మంచంలో నుంచి కిందికి రక్తం కారుతా ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయికి బాగా రక్తం పోతుంది, అప్పటికే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని, 1 గంట సమయంలో ఈ అమ్మాయికి రక్తం పోతుంది, మరి ఏమన్నా అవుతుందేమో, మనమన్నా హాస్పిటల్కి తీసుకెళ్దాం, వాళ్ళ అమ్మళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమోనని వాళ్ళందరూ చేసిన పని ఏమిటంటే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటేనే అక్కడ ఉన్న వాళ్ళు ఈ దెబ్బలు ఎలా తగిలినాయి, ఎందుకు తగిలినాయని ఎంక్వైరీలు చేయడం జరిగింది. అయితే తన భర్త తాగొచ్చి కొట్టాడంట అని పక్కనున్న వాళ్ళు చెప్పడం వల్ల అక్కడ కేసు రాశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వడం వల్ల అది కేసు అయింది. కేసు రాశారు, 3 నెలలు జైలు శిక్ష అని చెప్పారు. ఆ యొక్క దెబ్బలు తగిలి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం నా భర్త కూడా నన్ను చూడటానికి రాలేదు. 15 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను. అయితే మరలా ఆమెను చూడటానికి నేను వెళ్తే నన్ను ఎక్కడ పోలీసులు పట్టుకుంటారో, కేసు అయింది అన్నారు, మళ్ళీ నన్ను ఏం చేస్తారో అని తను భయపడి కనీసం నేను 15 రోజులు హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి కూడా నా భర్త హాస్పిటల్కి రాలేదు. ఆ హాస్పిటల్లో నా పరిస్థితి ఎలా ఉందంటే టాయిలెట్కి వెళ్దామని బెడ్ మీద నుంచి కాలు కింద పెడితే ఎక్కడెక్కడైతే నా శరీరానికి మేకులు దిగబడ్డాయో నా కాళ్ళకి, ఆ కాలు కింద పెట్టినప్పుడు ఆ యొక్క కాళ్ళలో నుంచి ఆ హోల్స్లో నుంచి నీరు, చీము, రక్తము, బ్లడ్ కారుతా ఉంది. ఆ యొక్క మేకులు, తుప్పు పట్టిన మేకులను నా శరీరంలో దిగబడిపోవటం వల్ల నా బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక్క కాలు ఇంతలా అయిపోయి నడవలేకపోతున్నాను. కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అంత భయంకరమైన పరిస్థితిని నేను అనుభవించాను ప్రియులారా. ఏది రక్షణకు సిద్ధపడినప్పుడు నాకు ఆ శ్రమ ఎదురైంది. అయితే ఆ యొక్క దెబ్బలు ఇంకా మానలే లేదు. 15 రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ కేసు విషయంలో నేను కోర్టు దగ్గరికి వెళ్ళాను. కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 నెలలు జైలు శిక్ష వేస్తామని నా భర్తకి చెప్పారు కోర్టు వాళ్ళు. నా భర్త కోర్టులో జైలు శిక్షను అనుభవించడం వల్ల, కోర్టు వేసిన శిక్షను నా భర్త అనుభవించడం వల్ల నాకేమి మేలు జరగదు. తను జైల్లో ఉండటం వల్ల నాకు నా బిడ్డలకి ఏమి ఉపయోగమో లేదు. కాబట్టి నా భర్త తాగిన తిక్కలో నన్ను కొట్టాడండి, లేకపోతే నా భర్త నన్ను ప్రేమగానే చూసుకుంటాడు, ఏదో తాగి వచ్చి తెలియక కొట్టాడండి, క్షమించండి,
నా భర్తని జైల్లో పెట్టొద్దని చెప్పి నేను ఆ యొక్క జడ్జి గారితో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అలా అన్నా నా భర్త మారుతాడేమో, అలా అన్నా నా భర్త మారుతాడేమో అని ఒక చిన్న ప్రయత్నం. అలా కేసు కొట్టేపించాను ప్రియులారా. ఆ కేసు కొట్టేపించిన తర్వాత నేను రక్షణకి ఏమాత్రమో వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మామూలుగా అలాంటి శ్రమ వస్తే ఎవరైనా అమ్మో ఇంత శ్రమ వచ్చింది బాప్తిసం అనుకోగానే, మరి బాప్తిసం తీసుకుంటే ఇంకెన్ని వస్తాయో, తీసుకోకముందే ఇంత శ్రమ వచ్చింది అనుకుంటారు. కానీ ఆ యొక్క శ్రమలో నాకు అర్థమైన విధానం ఏమిటి అంటే, ప్రభువులోనికి ఒకవేళ నేను రక్షణలోనికి వస్తే మరెన్నడూ నేను వెనుక తిరిగి చూడకుండా ఆ శ్రమ నా జీవితంలోనికి దేవుడు అనుమతించాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, ఆ యొక్క శ్రమలో నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, చిన్న చిన్న మేకులు నా శరీరంలో దిగబడితేనే నేను అంతగా విలవిలలాడిపోయానే. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అని పెద్ద పెద్దగా కేకలు వేశానే. మరి నా కోసం, నా పాపాల కోసం, నా పాప శాప బంధకాల నుంచి నన్ను విడిపించడం కోసం నా ప్రభువు ఎంత పెద్ద మేకులు నా కోసం కొట్టించుకున్నాడు. ఆయన శరీరం అంతా రక్తధారణతో నిండిపోయి ఆ కలువరి సిలువలో వేలాడుతూ ఉన్నా కూడా, నా ప్రభు ఎంత భయంకరమైన శిక్షను అనుభవించినా కూడా ఆయన ఏ మాత్రము నా మీద కోపపడకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి అని పలికాడు. మరి నా ప్రభు అనుభవించిన బాధలో నా బాధ ఏ పాటిదని నాకు అనిపించిందండి. హల్లెలూయా. ఆయన పడిన వేదనలో నా వేదన ఏ పాటిది, ఆయనకు కొట్టిన మేకులలో నాకు దిగబడిన మేకులు ఏ పాటివి, నాకు కలిగిన నొప్పి ఏ పాటిది అని ఆ యొక్క శ్రమ ద్వారానే నాకు అర్థమైందండి. శ్రమ మనకి అనేక విషయాలను నేర్పిస్తుంది, అనుభవాలను నేర్పిస్తుంది. తెలియని విషయాలు కూడా మనము శ్రమల కాలంలో నేర్చుకోవచ్చు ప్రియులారా. అయితే నాకు ఆ రీతిగా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన విషయంలో, ఆ త్యాగంలో ఏముంది అనేది నాకు తెలియపరిచి మరి దేవుడు నన్ను రక్షణలోకి నడిపించుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆ యొక్క కేసు కొట్టేపించడం వల్ల నా భర్త నన్ను రక్షణకి ఏ మాత్రం ఆటంకపరచకుండా దగ్గరుండి బాప్తిసం ఎక్కించాడు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నన్ను రక్షణలోనికి నడిపించుకున్నాడు ప్రియులారా. ఆ తర్వాత నేను మందిరానికి వెళుతూ ఉన్నాను. మందిరానికి వెళుతూ ఉంటూ మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్న అన్ని పనులు చేసేదాన్ని. ప్రియులారా, చాలా మంది మందిరాల్లో పనులు చేయడానికి ఇష్టపడరు, కానీ మందిరంలో చీపురు పట్టుకోవటం కూడా ఒక ధన్యత. మందిరంలో బాత్రూమ్లు గడిగినా కూడా ఒక ధన్యత. ఆ ధన్యతను మనం అనుభవించడానికి ఆశపడాలి. చాలా మంది మందిరాల్లో పని చేయడానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కాదు, దేవుడు నీకు అప్పగించిన కొంచెం పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు విస్తారంగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఇచ్చిన కొంచెం పనిలోనే నమ్మకంగా ఉండాలి. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి దేవుని పని చేయాలనే ఆశ నాకు కలిగింది. దేవుని యందు ఆసక్తి నాకు కలిగింది. ఇంకా నా దేవుని కోసం ఏదో చేయాలన్న ఆశ నాకు కలిగింది. అయితే అక్కడి నుంచి దేవుని పనులు నేను పాలుపంపులు పొందుతూ ఉండగా పరిచర్య చేస్తూ మందిరంలో చిన్న చిన్న పనుల్లో పరిచర్య చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ చేస్తూ ఉంటే నాకు ఆశ కలిగింది సండే స్కూలు నడిపించాలని. మా యొక్క దైవజనురాలు సండే స్కూల్ నడిపించడానికి మందిరంలో ఎవరూ లేరు. మరి మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే వెంటనే నేను లేచాను. నాకు ఆసక్తి ఉంది, నేను నడిపిస్తాను అని. హల్లెలూయా. అయితే సండే స్కూల్ నడిపించాలని, చిన్న పనైనా దేవుడు ఇచ్చిన చిన్న పనైనా నేను చెయ్యాలనే ఆశ నాకు. చిన్న బిడ్డల్ని ప్రభువులోనికి నడిపించడం ఎంతో ధన్యత. పసిబిడ్డల పరిచర్య చాలా విలువైందండి. అది చాలా మంది ఈజీగా తీసుకుంటారు, కానీ అది చాలా విలువైంది ప్రియులారా. అయితే నేను సండే స్కూల్ స్టార్ట్ చేశాను. సండే స్కూల్ స్టార్ట్ చేసి మందిరంలోనే సండే స్కూల్ చెప్తూ పాటలు పాడుతూ దేవుని ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నాను. అలా ఉండగా మరలా అపవాది నా భర్తను శోధించింది. మరలా తనను వాడుకొని మందిరానికి నువ్వు వెళ్ళొద్దు, ఊరికి మందిరానికి వెళ్తున్నావు, ఊరికి పాటలు పాడుతున్నావు, సండే స్కూల్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, బుధవారం మందిరానికి వెళ్తున్నావు, శుక్రవారం మందిరానికి వెళ్తున్నావు, శనివారం మందిరానికి వెళ్తున్నావు, ఊరికి ఎందుకు ఏదో ఆదివారం వెళ్తారు కానీ నువ్వు వెళ్ళేదేంటి, ఊరికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అలా మాట్లాడుతూ ఉంటే తన మాటలను బట్టి నేనేం పట్టించుకోలేదు, కానీ
మందిరంలోకి అలాగే వెళ్తూ ఉన్నాను, మందిరం పనులు చేసుకుంటూ ఉన్నాను, పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత అసలు మందిరానికి వెళితే నేను ఒప్పుకునేది లేదు, నువ్వు మందిరానికి ఆగిపోతావా లేదా అని ఒకరోజు మాట్లాడటం జరిగింది. మాట్లాడాడు. ఆ తర్వాత నువ్వు మందిరానికి గనక ఆగిపోకపోతే నేను చర్చి దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారితో మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అని చెప్పి నాతో మాట్లాడాడు. అయితే నేను అనుకున్నాను, ఈయన తాగొచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలాగే మాట్లాడతాడు కదా, ఆయనే మాట్లాడుకుని సైలెంట్గా ఉంటాడులే, నాతో అన్నాడు కానీ మందిరానికి వెళ్తానని, నిజంగా వెళ్తాడని నాకు తెలీదు. అయితే అప్పటికే వెళ్ళి మాట్లాడొచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను మందిరానికి వెళ్ళాను. సండే మందిరానికి వెళ్ళినప్పుడు మా యొక్క దైవజనులు నాతో మాట్లాడటం జరిగింది. మీ వారు వచ్చారమ్మా, వచ్చి మందిరానికి వచ్చి మాతో గొడవలు పెట్టుకుంటున్నాడు, ముందు నీ భర్తలు మార్చుకోమ్మా, ముందు నీ భర్తలు మార్చుకున్నప్పుడు నువ్వు మందిరానికి రా. ఆ అబ్బాయి వల్ల మేము మాటలు పడాల్సి వస్తుంది, ఇక్కడ మా యొక్క పరిచర్యను గలిబిలి చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి అలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని మా దైవజనులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు అలా మాట్లాడేసరికి నాకేం అర్థం కాలేదు. ముందు నీ భర్తను మార్చుకోమనేసరికి నాకు బాధ కలిగింది. ప్రియులారా, ఆ బాధను బట్టి నా వల్ల మీరు మాటలు పట్టడం ఎందుకు, నా వల్ల మీ పరిచర్యకు ఇబ్బంది కలగటం ఎందుకు, మీకు ఆటంకం కలగటం ఎందుకు, నేనే ఆగిపోతాను, నా భర్త మారాకే, నా భర్త చెప్పాకే నేను మందిరానికి వస్తానని అప్పుడు నేను మందిరానికి ఆగిపోయాను. ప్రియుల, అలా నేను మందిరానికి ఆగిపోయాను, పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను, ఆత్మీయతలో పడిపోయాను. ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. కొత్తగా బాప్తీసం తీసుకున్నాను, వాక్యం లేదు, దేవునికి దూరం అయిపోయాను. దేవునికి దూరం అయిపోయి వేదన పడుతూ మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. 9 నెలలు నేను మందిరానికి దూరం అయిపోయాను. ప్రియులారా, 9 నెలలు మందిరానికి దూరం అయిపోయాను. ఆ 9 నెలలు మా మధ్యలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నా భర్త పనికి వెళ్ళకపోవడం, నేను అడగటం, ఆయన నన్ను కొట్టడం, నా పిల్లలకి తిండి లేక నేను మళ్ళీ ఆయన అడగటము, ఆయన నన్ను కొట్టడము, నేను పనికి వెళ్తే మళ్ళీ ఆయన నన్ను అనుమానించి కొట్టడం, అలా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 8 నెలలు నాకు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా నేను దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాను, ఆత్మీయతలో పడిపోయాను. వాక్యం లేదు, వాక్యం లేక, నన్ను బలపరిచేవారు లేక, ఈ 9 నెలలు దేవుడికి దూరం అవటం వల్ల నేను ఆత్మీయతలో పడిపోయి మరలా ఒక రోజు నా భర్త తాగొచ్చి నన్ను కొట్టడం జరిగింది. మేముండే ఇంట్లో 4 పోర్షన్లు పక్క పక్కన, అంటే 9 ఉంటారనమాట ఫ్యామిలీలు. వాళ్ళందరూ పనులు చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ ముందు ఈయన నన్ను బయటికి లాగి కొట్టడం జరిగింది. వాళ్ళందరూ చూసే విధంగా నన్ను కొట్టడం జరిగింది. నాకు అది చాలా ఇబ్బంది అనిపించింది. నేను పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ నా బిడ్డలను పోషించుకుంటూ ఉండేదాన్ని. ఆయన పని చేసేవాడు కాదు. డబ్బుల విషయంలో ఏదన్నా అడిగితే నాతో గొడవ పెట్టుకొని నన్ను కొట్టేవాడు. అలా వాళ్ళ ముందు నన్ను బయటికి లాగి కొట్టేసరికి నాకు చాలా అవమానం అనిపించి, బాధ అనిపించి, ఆ బాధను భరించలేక ఎందుకయ్యా నా బ్రతుకు, మందిరానికి దూరం అయిపోయాను, ఇలా నేను పనులు చేసుకుంటూ, నేను ఇంటిని జరుపుకుంటూ, నేనే మాటలు పడుతూ, నాకు ఎందుకయ్యా ఈ బాధ, ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈ బ్రతుకు నాకు వద్దు అని ఒక తీర్మానానికి వచ్చాను. ప్రియులారా, ఒక తీర్మానానికి వచ్చి ఎవ్వరికి చెప్పకుండా ఎలికల మందు తెచ్చుకున్నాను. ఎలికల మందు పేస్ట్ తీసుకొచ్చుకొని, అపవాది నన్ను ఎంతగా మోసపుచ్చిందంటే, ఏర్పరచబడిన వాళ్ళు సైతము మోసగించకూడదులని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆ యొక్క ఎలికల మందు తెచ్చుకుని ఆ పేస్ట్ కింద వేస్తే పొగలు వస్తాయండి, అంత పవర్ ఉంటుంది ఆ పేస్ట్. అది తీసుకొచ్చుకున్నాను, ద్రాక్ష రసం కొనుక్కొచ్చుకున్నాను. అంటే అది అలాగే తాగలేక ద్రాక్ష రసం కొనుక్కొచ్చుకున్నాను. ఏ ద్రాక్ష రసాన్ని అయితే దేవుని రక్తంగా మనము ప్రార్థించుకుని సేవిస్తామో ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తెచ్చుకున్నాను. బయటికి వెళ్ళి తెచ్చుకున్న ద్రాక్ష రసంలో ఈ పేస్ట్ అంతా ఇలా ఒత్తేసి ప్రార్థన చేసుకుని మరి మోకాలేసి, అయ్యా నాకైతే బ్రతకాలు ఉంది, కానీ ఈ బ్రతుకు, ఈ అవమానాలు, ఈ మాటలు నేను పడలేకపోతున్నాను అయ్యా, ఈ శ్రమ నేను అనుభవించలేకపోతున్నాను, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను, ఈ బ్రతుకు నేను పడలేకపోతున్నాను ప్రభువా, ఈ జీవితం నాకు వద్దయ్యా, నీ మందిరానికి దూరం
జరిగిందండి. అలా చేసుకోవటం వల్ల కొంతసేపటికి వెళ్ళి పక్కన వాళ్ళందరూ నేను వామిటింగ్స్ చేసుకుంటే చూశారు. చూసి వాళ్ళ పక్కన వాళ్ళు ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, అంటే మా వారు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయి అంటే అంత భయంకరంగా ఉంటాయి, ఎప్పటికైనా ఈ అమ్మాయి ఈ అబ్బాయి చేతిలోనే చనిపోతుంది, ఎప్పటికైనా ఈ అమ్మాయి ఈ అబ్బాయి చేతిలోనే చనిపోతుంది అనేవాళ్ళు. అయితే ఆ రోజు నేను ఆ పాయిజన్ తీసుకోవటం వల్ల వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు అంటున్నారు, ఎప్పటికైనా ఈ అబ్బాయి చేతులు ఈ అమ్మాయి చనిపోతుంది అనుకున్నాము, అలాగే జరిగింది. ఈ అమ్మాయి ఏదో చేసుకుంది, మొత్తానికి చచ్చేలా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం వల్ల మళ్ళీ అడిగారు ఏం జరిగింది, ఏమైంది అని. అక్కడ వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి పాయిజన్ తీసుకుంది, ఇట్లా ఎలికల మందు తాగింది, భార్య భర్తల మధ్య ఏదో గొడవ అయిందని చెప్పి మళ్ళా వాళ్ళు రాసుకోవటం జరిగింది. రాసుకుంటే అప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ కేసు అవుతుందోనని నాకు కడుపులో నొప్పి వచ్చి, నేను తాగానండి, నా భర్త నన్ను ఏం అనలేదు, నా భర్త వల్ల నేను తాగలేదని, అప్పుడు కూడా మళ్ళీ నన్ను ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే నా పిల్లలు అన్యాయం అయిపోతారేమో నన్ను ఉద్దేశంతో నా భర్త నన్ను ఏం అనలేదు, నేను కడుపులో నొప్పి వచ్చి ఆ బాధను తట్టుకోలేక తాగానని చెప్పి కేసు అలా రాపిచ్చాను. పిల్లరా, ఆ యొక్క హాస్పిటల్లో నేను వారం రోజులు ఉన్నాను. వారం రోజుల వరకు నాకు తిండి లేదు. వారం రోజులు అలాగే హాస్పిటల్లో సెలైన్ బాటిల్ ఎక్కుతూ ఉన్నాయి. ఆ స్థితిలో కూడా నా భర్త నా దగ్గర లేడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, తాగుతూనే ఉన్నాడు. నా తల్లిదండ్రులు ఏదో రిపోర్ట్ తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. వెళ్ళిన స్థితిలో నేను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను, నాకు సెలైన్లు పెట్టున్నాయి, నా దగ్గర ఎవ్వరూ లేరు. అయితే నాకు టాయిలెట్ వచ్చినాయి. నేను బాత్రూంలోకి టాయిలెట్కి వెళ్దామని చెప్పి చిన్నగా అలా లేచి, అప్పటికే వారం రోజుల నుంచి ఫుడ్ లేకపోవటం వల్ల బాగా నీరసంగా ఉంది. ఆ సెలైన్ పెట్టి ఉంది, ఆ సెలైన్ అలా పట్టుకొని, నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేక అలాగే ఆ సెలైన్ పట్టుకొని చిన్నగా బెడ్లన్నీ అలా అలా దాటుకుంటూ ఆ బెడ్లు పట్టుకొని ఆ టాయిలెట్ వాష్రూమ్కి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళాను, డోర్ వేసాను, అంటే హాల్లోకి వెళ్ళాను, డోర్ వేసాను. బాత్రూంలో వెళ్ళబోయేసరికి అక్కడంతా తడిగా ఉంది. నేను నా దగ్గర శక్తి లేక ఈ యొక్క సెలైన్ బాటిల్ పట్టుకున్న నేను అక్కడ జారి పడటం జరిగింది. పట్టం ఎలా పడ్డానంటే, ఆంతనిలా ముందు పట్టం ఇలా పడేసరికి నా చేతికి గుచ్చిన సెలైన్ ఇక్కడ గుచ్చిన సూది ఇటుగుండా వచ్చేసింది బయటికి. ఇటు గుచ్చిన సూది ఇటుగుండా వచ్చేస్తే నేను పడిపోయి, అప్పటికే నా బాడీలో కణాలన్నీ చచ్చిపోయాయంట, తెలీదు, పల్స్ పడిపోతూ ఉంది. ఆ పల్స్ పడిపోవటం వల్ల నేను బలహీనత అయిపోయి అక్కడ పడిపోయాను. అయితే ఈ సూది ఇటు వచ్చింది, పైకి లేవలేని స్థితిలో నేను ఉన్నాను, కనీసం ఆ సూది తీసుకోలేని స్థితిలో నేను ఉన్నాను. అలా పడిపోయి యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఏ మాట అయితే పలికాడో ఆ మాట నేను పలకటం జరిగిందండి. అది నాకు బాగా గుర్తుంది. తండ్రి, నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని. ఆ సూది తీసుకోలేకపోతున్నాను, కనీసం పైకి రావలేకపోతున్నాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాష్రూమ్లో ఎలా ఉంటుందో ఆ పరిస్థితి అంతా మీకు తెలుసు కదా. అక్కడ పడిపోయాను, అదంతా రోతగా ఉంది, లేవలేకపోతున్నాను. అరగంట సేపు తలుపు వైపు అలాగే చూస్తున్నాను, ఎవరన్నా వస్తారేమో, నన్ను లేపుతారేమో, నాకు సహాయం చేస్తారేమో. ఆ పాయిజన్ తీసుకోవటం వల్ల నా గొంతు పట్టేసింది, నా గుండె పట్టేసింది, పిలవటానికి కూడా నాకు మాట రావడం లేదు. అప్పటికే వారం రోజులు అవటం వల్ల అసలు నోట్లో నుంచి మాట నాకు రావడం లేదు. పిల్లరా, ఎంత వేదన అనుభవిస్తూ ఉన్న సమయంలో నన్ను చూడటానికి మా మేనమామ కూతుర్లు ఇద్దరు వచ్చారు. వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు. వాళ్ళు వచ్చి అప్పటికే అరగంట అయిపోయిందంట, వచ్చి బెడ్ దగ్గర నిలబడి ఉన్నారంట. అయితే పక్కన ఉన్న వాళ్ళు అడిగారంట, మా అక్క ఎక్కడికి వెళ్ళింది, మా అక్క కనిపించట్లేదు, చాలాసేపు అయిందని పక్కన ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారంట, ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది, చాలాసేపు అయింది, ఇంకా రాలేదని చెప్పారంట. అయితే ఇంతసేపు అయింది, ఇంకా అక్క రాలేదండి, మరి ఏం చేస్తుందో ఏందో చూద్దామని వాళ్ళిద్దరూ బాత్రూమ్ డోర్ దగ్గరకు వచ్చారు. ఆ హాల్ డోర్ దగ్గరకు వచ్చి
ఆ డోర్ అలా తీయగానే వాళ్ళు వచ్చేసి పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. పిలవటానికి కూడా నాకు మాట రాక వాళ్ళిద్దరిని చూసి పెద్దగా ఏడుస్తూ ఉన్నాను. వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి, అక్క అక్క ఇలా పడిపోయి ఉన్నావేంటక్క, వాళ్ళిద్దరు ఏడ్చుకుంటూ వచ్చి నన్ను లేపారు. నన్ను లేపి నా బట్టలు అంతా మార్చి నన్ను తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి నా బట్టలు అది మార్చి నన్ను మళ్ళీ బెడ్ మీద పండబెట్టి డాక్టర్ని పిలిచారు. అక్క ఇలా బాత్రూంలో పడిపోయింది, ఆ సూది గుచ్చుకుపోయింది, నన్ను డాక్టర్ అని పిలిస్తే డాక్టర్ వచ్చి చూశాడు. ఎందుకు ఈ అమ్మాయి పడిపోయిందని చూస్తే పల్స్ పడిపోతుంది, కణాలన్నీ చచ్చిపోవటం వల్ల పల్స్ పడిపోతుంది అని చెప్పారు. అప్పటికప్పుడు ఈసీజీ తీసి ఈ అమ్మాయి బతకదు, ఈ అమ్మాయిని ఇంక తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఈ అమ్మాయిని ఇంక తీసుకెళ్ళిపోండి అని చెప్పగానే నా తల్లి అక్కడికక్కడే కూలబడిపోయిన స్థితి. నా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళే, వాళ్ళు కూడా ఏమంత డబ్బున్న వాళ్ళే కాదు. వాళ్ళు కష్టం చేసుకొని మమ్మల్ని పోషించారు. అయితే నేను చనిపోతానని తెలియగానే మా అమ్మ చాలా వేదన పడుతూ, నాకు ఒక్కతే కూతురయ్యా, ఉన్న కొడుకు కూడా కాళ్ళు లేవు, వాడు చిన్నప్పుడే పోలియో వచ్చింది, ఈ అమ్మాయి ఒక్కతే ఉందయ్యా, మాకు ఎలాగైనా మా బిడ్డను బ్రతికించండి అయ్యా అని మా అమ్మ అడగటం జరిగింది. మేము అప్పు చేసుకొని ఆయన డబ్బులు తీసుకొచ్చుకుంటాం, మా బిడ్డను బ్రతికించండి అని మా తల్లిదండ్రులు అడగటం జరిగింది. అయితే డాక్టర్ ఒకటే మాట చెప్పాడు, లేదమ్మా ఈ అమ్మాయి బ్రతకదు, అమ్మాయిని తీసుకెళ్ళండి, ఈ అమ్మాయి ఇక్కడ బ్రతికే అవకాశం లేదు, మేము ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. చెప్తే ఎలాగైనా బ్రతికించండి అయ్యా, మా బిడ్డ లేకపోతే మేము ఉండలేమని నా తల్లిదండ్రులు బ్రతిలాడటం వల్ల ఒకవేళ గుంటూరు తీసుకెళ్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో, గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని అంబులెన్స్లో నన్ను ఒక శవాన్ని పట్టి అంబులెన్స్లో పండబెడుతుంటే నా తల్లిని నేను ఒక మాట అడిగానండి. ఎలాగో నేను బ్రతికి రాను అని నాకు అర్థమైపోయింది, అంటే నా పరిస్థితి నాకు అర్థమైపోయింది. నేను ఎలాగో గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి రాను, మళ్ళీ ఎవరిని చూడను, కాబట్టి ఒక్కసారి నా పిల్లలిద్దరిని నాకు చూపించి అప్పుడు నన్ను తీసుకెళ్ళండి అమ్మ గుంటూరు అని చెప్పానండి. అయితే నా తల్లి చాలా ఏడ్చింది. ఏడ్చి అలాగే తీసుకెళ్తామమ్మా, చూపిస్తామమ్మా అని అంబులెన్స్ డైరెక్ట్ అలాగే ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్తే నా పిల్లలిద్దరితో పాటు మా ఇంటి దగ్గర ఉన్న ఆ కాలనీలో ప్రజలందరూ నేను చనిపోతానని తెలిసి ఆఖరిగా నన్ను చూసుకోవటానికి అందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అయితే ఆ సమయంలో అంబులెన్స్ వెళ్ళి అక్కడ ఆగగానే ఆ డోర్ తీశారండి. ఆ డోర్ తీయగానే నాకు ఆక్సిజన్ పెట్టుంది, నేను పండుకొని ఉన్నాను. నా పిల్లలిద్దరు అమ్మ అని ఏడ్చుకుంటూ, నా పిల్లలిద్దరు అమ్మ అని ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నా పైన పడి ఏడుస్తున్నారు. నాకేమో మాటలు రావడం లేదు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆవేశంలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశానే, నా బిడ్డల గురించి ఏమాత్రం నేను ఆలోచించలేదు. మరి ఇప్పుడు నేను చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటని ఎంతో వేదన పడ్డాను. అలా వేదన పడుతూ ఉండగా నా పిల్లలు నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులు కానివ్వండి, మా ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అలా ఏడుస్తూ ఉన్న సమయంలో మా అన్నయ్యకి కాళ్ళు లేవు కదా, మా అన్నయ్య స్కూటీ మీద వచ్చి అక్కడ నిలబడ్డాడు, స్కూటీ మీద కూర్చొని ఉన్నాడు. తను అంబులెన్స్ ఎక్కి నన్ను చూడలేక అంబులెన్స్లో పండబెట్టున్న నా కాళ్ళు బయట దాకా ఉంటే కొద్దిగా ఆ స్కూటీని అలా ముందుకు నడిపించి నా కాళ్ళ మీద పడి మా అన్నయ్య ఏడుస్తూ, నా చెల్లెలు చచ్చిపోతుందంట, నా చెల్లెలకు తిరిగి రాదంట అని మా అన్నయ్య నా కాళ్ళ మీద పడి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటికే నా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇంకా అంబులెన్స్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయికి ఇబ్బందిగా ఉంది, తీసుకెళ్ళిపోదాం పదండి అని వెంటనే వాళ్ళు అంబులెన్స్ తీసుకెళ్ళారు. అంబులెన్స్ తీసుకెళ్ళగానే గుంటూరు దాకా కూడా వెళ్ళలేదు, మధ్యలోనే నేను స్పృహ కోల్పోయాను.
తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఒక 4 రోజుల వరకు గుంటూరు హాస్పిటల్లో కోమా స్టేజ్లో నేను ఉన్నానండి. గుంటూరు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉన్నాను. చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి గుండె పట్టేసిన పరిస్థితి వచ్చింది. నాకు అర్థం కాని పరిస్థితులు ఎన్నో వచ్చాయి, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని నేను మీ కళ్ళెదుట ఉన్నాను. హల్లెలూయా. ఆ రీతిగా ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత నన్ను పక్క బెడ్కి మార్చడం జరిగింది. పక్క రూమ్లోకి తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేయడానికి నాకు ఇంజెక్షన్ చేసింది. అలా ఇంజెక్షన్ చేసినప్పుడు వెంటనే నేను అమ్మ అని అరిచాను. అంటే ఏసయ్య అని అరిచాను. ఏసయ్య అని అరవగానే ఆ నర్సు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా అమ్మా అని నన్ను అడిగింది. అవునమ్మా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బాప్తిసం కూడా తీసుకున్నాను అని ఆవిడతో చెప్పాను. చెప్పినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని ఆవిడ నాకు సెకండ్ ఇవ్వటం జరిగింది. హల్లెలూయా. అది క్రిస్మస్ అంట, నాకు తెలీదు. అప్పటికే నేను హాస్పిటల్కి వెళ్ళి 4 రోజులు అయిపోయింది. అయితే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొక 5 రోజుల్లో జనవరి 1 వస్తుంది. ఇదే నేను ఈ పరిస్థితికి రాకుండా ఉంటే చక్కగా నేను కూడా దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందుకునేదాన్ని. కానీ విలువైన ఆ వాగ్దానాన్ని పోగొట్టుకుని నేను ఈ రోజున ఇలా హాస్పిటల్లో ఉన్నాను అని ఆ బెడ్ మీద నేను చాలా బాధపడ్డానండి. అలా బాధపడి, ప్రభు నీ చిత్తం అయితే నాకు నీ వాగ్దానం అందించయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత అలా నేను నిద్రపోయానండి. నిద్రలో జారుకున్నాను. ఒకరోజు నైట్ నేను అలా పండుకొని ఉన్నాను. నా బెడ్ దగ్గర ఎవరో వచ్చి నా తల మీద చెయ్యి పెట్టి నన్ను నిమురుతున్నట్టు నాకు అనిపించింది. ఎవరో ఒక పెద్ద మనిషి నేను హాస్పిటల్లో బెడ్ మీద నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన నా తల దగ్గర వచ్చి నిలబడి ఆయన హస్తము నా తల మీద పెట్టి, నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను వాడుకోబోతున్నాను అని మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఆ దినాన నన్ను దర్శించాడండి. అది దేవుడు అన్న సంగతి కూడా నాకు తెలీదు. అలా నేను నీతో ఉన్నాను, నీకేం కాదు, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన పలుకుతూ ఉంటే నేను నిద్రలో ఉన్న నేను కలవరిస్తూ భయపడుతూ అమ్మ ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చాడు, అమ్మ నా తల మీద చేయి పెడుతున్నాడు, అమ్మ ఈయన నాతో ఎంతో మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటానంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు, అమ్మ నేను పెద్దగా అరుస్తుంటే నా బెడ్ దగ్గర ఉన్న మా అమ్మ నాకేమైనా దయ్యం పట్టిందేమోనని భయపడి దూరంగా వెళ్ళిపోయింది. నేను అలాగే కలవరించి కొంతసేపు అలా నిద్రలోకి జారుకున్నానంట. ఆ తర్వాత ఆ 5 రోజులు గడిచిపోయిన తర్వాత 31st రోజు వచ్చిందండి. నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నాకు వాగ్దానం కావాలి అని. అయితే దేవుడు మహాకార్యం ఏంటంటే దేవుడు ఆశ కలిగిన హృదయాలను తృప్తిపరుస్తాడు. అయితే 28 సంవత్సరాలుగా మెట్ల మీద పడి ఉన్న కుంటివాడిని ఎవ్వరూ ఆ యొక్క కోనేరులో తీసుకెళ్ళలేదు. ఎవ్వరు తీసుకెళ్ళలేనప్పుడు అక్కడ ఏ కార్యం జరిగిందంటే ప్రభువే వచ్చి ఆయన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అయితే నాకైతే వాగ్దానాన్ని తెచ్చిచ్చే వాళ్ళు ఎవరూ లేరు ప్రియులారా. అయితే దేవుని వాగ్దానం కోసం ఆశ కలిగి నేను ప్రార్థించినప్పుడు దేవుడే నా దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అయితే దేవుని మహాకార్యం ఏమిటి అంటే ఆ యొక్క 31st నైట్కి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకి ఫ్రూట్స్ పంచడానికి, చలికాలము కదా, దుప్పట్లు పంచడానికి కొంతమంది దైవజనులు ఆ యొక్క హాస్పిటల్కి రావటం జరిగింది. ఈ ఫ్రూట్స్, ఈ దుప్పట్లతో సహా వాగ్దానాలు కూడా పంచారు. హల్లెలూయా. అయితే వాగ్దానం దేవుడు నా దగ్గరికే తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అయితే ఆ వాగ్దానం తీసుకొచ్చి దైవజనుడు నా మీద హస్తం ఉంచి నాకు ప్రార్థన చేస్తూ పలుకుతున్నాడు, దేవుడు నిన్ను దర్శించాడు, ఇక్కడ నుంచి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆ యొక్క దైవజనుడు నాతో మాట్లాడుతూ ఉంటే అప్పటికప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి నేను పలుకుతున్నాను, దేవుడు నన్ను దర్శించలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు అని నేను చెప్పాను. అయితే ఆ యొక్క దైవజనుడు అన్నాడు, లేదమ్మా,
దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో అని ఆ యొక్క దైవజనుడు పలికినప్పుడు నా పక్కన తల్లి నాకు సాక్ష్యం పలికింది. హల్లెలూయా. నా తల్లి ఒక అన్యురాలండి, అప్పటికి దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ నా తల్లి పలికిన సాక్ష్యం ఏమిటో తెలుసా? అవునయ్యా, నిన్నటి రాత్రి నా బిడ్డ ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి నా దగ్గర నా తల మీద చెయ్యి పెడుతున్నాడు. అమ్మ, ఈయన ఎవరో వచ్చి నా తల మీద చెయ్యి పెడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు, నేను నిన్ను వాడుకోబోతున్నానని చెప్తున్నాడు అని చెప్పింది. అవును, దేవుడు ఆమెను దర్శించాడు నా తల్లి పలికింది. హల్లెలూయా. ఆ రీతిగా నా తల్లి ఆ మాట చెప్తూ ఉంటే దైవజనుడికి అప్పుడు నాకు గుర్తొస్తుంది, అవును కదా, నిన్నటి రాత్రి ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి నాతో మాట్లాడాడు కదా, నా తల దగ్గర నిలబడ్డాడు కదా, నా తల మీద హస్తాన్ని నుంచి నేను నిన్ను వాడుకోబోతున్నానని చెప్పాడు కదా, ఆయనే దేవుడా అని నాకు చాలా సంతోషం కలిగింది ప్రియులారా. అలా నేను సంతోషపడుతూ ఉన్న సమయంలో ఆ యొక్క దైవజనుడు నా తల మీద హస్తం ఉంచి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక వాగ్దానాన్ని తీసి నాకు ఇచ్చాడు, నేను నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను అని. హల్లెలూయా. ఆ దినము దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది ప్రియులారా. నిజంగానే దేవుడు, నేను అనుకున్నాను అప్పుడు ఇళ్లలో పనులు చేస్తూ, వంట పనులు చేస్తూ, ఇళ్లలో పనులు చేస్తూ ఉన్నానండి. నేనేం చేతి పనులు చేస్తున్నాను ప్రభువా, నన్నేం ఆశీర్వదిస్తావయ్యా, నా చేతి పనులు నువ్వు ఆశీర్వదించడం ఏమిటి అనుకున్నానండి. కానీ దేవుడు నేను రాసిన పిచ్చి రాతలని ఆయన పాటలుగా మలుచుకున్నాడు. హల్లెలూయా. ఇందాక పాడిన పాట దేవుడు ఆయన కృపను బట్టి నాకు ఇచ్చిన పాట అండి, దేవుని మహాకృప. అలా ఎన్నో పాటలు రాయడానికి ఆ క్షణం నుంచి దేవుడు నా పట్ల కృప చూపించాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. ఆ రీతిగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. కొన్ని పాటలు రాయటానికి దేవుడు కృప చూపించాడు. నా జీవితంలో కలిగిన ప్రతి అనుభవాన్ని దేవుని మహిమపరిచే విధముగా కొన్ని పాటలు రాయడానికి దేవుడు నాకు ఆయన ఆత్మతో సహాయం చేశాడు ప్రియులారా. అయితే ఆ రీతిగా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం నాకు ఇవ్వగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అదే హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు నా యొక్క దైవజనులు కూడా నేను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాననేసరికి వాళ్ళు కూడా నన్ను పలకరించి పరామర్శించడానికి ఆ యొక్క హాస్పిటల్కి రావటం జరిగింది. వచ్చి వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది, నా భర్తతో మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి అంటే, నువ్వు మందిరానికి రావటం మాకు ఇష్టం లేక కాదు కానీ అమ్మా, నువ్వు నీ భర్తను ఒప్పించుకొని సమాధానకరంగా నువ్వు మందిరానికి రావాలని మేము ఆశపడ్డాము, కానీ నేను మందిరానికి ఆపాలన్న ఉద్దేశంతో మేము అలా చేయలేదు. నీ భర్తను ఒప్పించుకొని మందిరానికి రావాలని నిన్ను మందిరానికి ఆగిపోమని చెప్పాము అని వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అలా సమాధాన పడటం జరిగింది. తర్వాత నా భర్తతో కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ క్షణం నుంచి నేను మందిరానికి ఇంకా అమ్మాయిని ఇబ్బంది పెట్టను, పంపిస్తానని నా భర్త వాళ్ళతోటే చెప్పటం జరిగింది. హల్లెలూయా. దేవుడు మహాకార్యం ఏమిటంటే ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే దేవుడు మరలా నన్ను ఆయన మందిరానికి నడిపించుకున్నాడు. దేవుని మహాకార్యం. హల్లెలూయా. దేవుడు ఏ కార్యమైనా చేయగలడు మనం ఆశ కలిగి ప్రార్థన చేసినట్లయితే. అలా మరలా దేవుడు నన్ను మందిరానికి నడిపించుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు నా భర్త నాతో సమాధానంగానే ఉన్నాడు, కొన్ని రోజులు బాగానే ఉన్నాడు, మందు తాగలేదు. తర్వాత మరలా తాగటం మొదలు పెట్టాడు. సహవాసాలను బట్టి దురాత్మలు ఆయన వాడుకున్నాయి. తర్వాత మరలా గొడవ పెట్టుకోవటం మొదలు పెట్టాడు. మరలా తాగి రావటం, కొట్టడం, అలా చేస్తూ చేస్తూ అసలు నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, నాకు అసలు నువ్వు మందిరానికి వెళ్ళటం ఇష్టం లేదు అని గొడవ పెట్టుకున్నాను. గొడవ పెట్టుకుని చిన్న చిన్న విషయాలన్నిటిని పెద్దదిగా చేసి గొడవ పెట్టుకుని నువ్వు మందిరానికి వెళితే మాత్రం నేను ఊరుకోను అని మాట్లాడి పెద్ద మనుషుల్ని పిలిపించడం జరిగింది. మా మధ్యలో జరిగిన వాదనకి పెద్ద మనుషుల్ని పిలిపించడం జరిగింది. అయితే వాళ్ళ మా వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి అక్కడ నిలబడినప్పుడు వాళ్ళు చెప్పారు, నీకు మొగుడు కంటే దేవుడు ఎక్కువ, నీకు పిల్లల కంటే దేవుడు ఎక్కువ అని మాట్లాడారు. ఈయన అన్నారు, నేను కావాలంటే దేవుడిని వదిలేసి, దేవుడు కావాలంటే నన్ను వదిలేస్తే నా పిల్లల్ని కూడా నీకు ఇవ్వను, నా పిల్లల్ని కూడా నేను తీసుకెళ్ళిపోతాను అన్నారు. అంటే నా పిల్లలు నాతోనే ఉంటారు, నీకెందుకు ఇస్తాను, నా పిల్లలు నాకు కావాలి అని నేను అడగటం జరిగింది, బతిమాలటం జరిగింది, వాళ్ళందరినీ ప్రాధాయపడటం జరిగింది.
కానీ వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఒకవైపు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ దేవుణ్ణి ఎరగరు. నా తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి ఎరగరు. అయితే నాకు దేవుడే కావాలి అని నేను మాట్లాడడం జరిగింది ప్రియులారా. నేను మందిరానికి వెళ్తాను, నాకు దేవుడు కావాలి, నువ్వు కావాలని చెప్పినా కూడా లేదు, దేవుడు కావాలంటే నన్ను వదిలేసాయి, నేను కావాలంటే దేవుడిని వదిలేసాయి అని చెప్పడం జరిగింది. నేను చావనైనా చేస్తాను కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టను, నాకు దేవుడే కావాలని ఒక తీర్మానంగా ఆ రోజు చెప్పేశాను. చెప్పడం వల్ల మరలా పిల్లలు నాతో ఉంటే నేను ఎక్కడ పిల్లల్ని దేవుడిలోకి అలవాటు చేస్తాను. అప్పటికే నా పిల్లలు సండే స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. మందిరానికి ఆగిపోయిన కొన్ని రోజుల సమయంలో కూడా నేను మందిరానికి ఆగిపోయాను కదా, దేవుడి పని ఎందుకు ఆపాలన్న ఉద్దేశంతో ఇంటి దగ్గర నేను సండే స్కూల్ జరిగించాను పిల్లల. ఇంటి దగ్గర నా పిల్లల్ని పక్కనున్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి దేవుని చిన్న చిన్న మాటలు, వాక్యాలు, కంటత వాక్యాలు వాటన్నిటిని నేర్పిస్తూ దేవుడి పాటలు నేర్పిస్తూ ఉండేదాన్ని. కానీ అలాంటి పరిస్థితిలో నా పిల్లలు కూడా నేను దేవుడి దగ్గరికి ఎక్కడ దగ్గర చేస్తానో, దేవుడికి ఎక్కడ దగ్గర చేస్తానన్న ఉద్దేశంతో నా పిల్లలు కూడా నాకు దూరం చేయటం జరిగింది. ఒక్కరోజే నా యొక్క కుటుంబ సభ్యులు, నా భర్త, నా బిడ్డలు ఒక్కరోజే నాకు దూరం అయిపోయారు. ఎటో కాని పరిస్థితిలో, ఏమీ అర్థం కాని పరిస్థితిలో, నాకు ఆలోచించుకోవడానికి అవకాశం కూడా లేని పరిస్థితి అది. నాకు నా దేవుడే కావాలని చెప్పడం వల్ల నా పిల్లలు కూడా నాకు దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా చర్చలు తిప్పుతుంది, తీసుకెళ్ళిపోండిరా, నీ పిల్లలను తీసుకొని వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, భర్త కావాలంటే అమ్మాయి వస్తుంది, పిల్లలు కావాలంటే అమ్మాయి వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా భర్త నాకు దూరంగా వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా భర్త వెళ్ళిపోయిన సమయాన ఆ దినాన్ని నేను మోకరించి ఇంట్లో పడి కుప్పగొలిపోయి ఏడుస్తూ ఉన్నాను. ఒక్కరోజైనా భర్త, నా బిడ్డలు దూరం అవటం వల్ల ఒంటరిదాన్ని అయిపోయి ఏడుస్తున్నాను. అసలు ఎప్పుడు బ్రతికించావయ్యా? నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా బిడ్డలన్నా చూసుకొని బతుకుతామంటే నా బిడ్డలు కూడా నాకు దూరం చేసేసాడు అని చాలా వేదన పడ్డాను. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా నా దగ్గర ఉండండి రా అని పిల్లల్ని అడిగితే, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వు పనులకు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము నాన్న దగ్గరికే వెళ్ళిపోతామని పిల్లలు చెప్పడం జరిగింది. నేను పని చేయకపోతే ఇంట్లో జరగదు, నేను పని చేయకపోతే ఇంటి కరెంటు బిల్లులు, రెంట్లు ఇవి ఎవరు కట్టరు. కాబట్టి నేను పనికి తప్పనిసరి పరిస్థితులను పనికి వెళ్ళేదాన్ని, మమ్మల్ని పట్టించుకోకుండా పనికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి పిల్లలు నా భర్తతో వెళ్ళిపోవటం జరిగింది. అలా నా భర్త నాకు 2 సంవత్సరాలు దూరం అయిపోయాడు. 2 సంవత్సరాలు ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నానండి. ఒంటరిగా ఏ ఇంట్లో అయితే మేము కలిసి ఉండేవారమో ఆ ఇంట్లో 2 సంవత్సరాలు నా భర్త వస్తాడని ఎదురు చూశాను కానీ తను రాలేదు. నా బిడ్డలు నాకు దూరం చేశాడు, తను ఎక్కడో పోయి ఉన్నాడు, బిడ్డలతో పాటు తను కలిసి ఉన్నాడు. అయితే నేను చాలా బాధపడుతూ అలాగే దేవుని హత్తుకుని ఆ సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అసలు నన్ను చనిపోయిన దాన్ని బ్రతికించావు కదా ప్రభువా, ఎందుకు బ్రతికించావు? ఇప్పుడు ఇలా వంటను చేశావు, నా పట్ల నీ చిత్తం ఏమిటయ్యా? నన్ను ఎందుకు బ్రతికించావయ్యా? ఈ వంట స్థితిలో నేను ఏం చేయాలయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా పని పూనుకోమని నాతో మాట్లాడినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన కలిగింది. ఏ పరిస్థితి అయినా, ఎవరున్నా లేకపోయినా నేను దేవుడితోనే ఉండాలి, దేవుడి కోసం బ్రతకాలని ఒక తీర్మానం చేసుకొని దేవుడి కోసం బ్రతకాలని తీర్మానం చేస్తాను. వెళ్ళిపోయినా కూడా నేను ఏ మందిరంలో అయితే రక్షణ పొందానో ఆ మందిరంలోనే 7 సంవత్సరాలు అక్కడే నేను ఆత్మీయతలో ఎదిగాను. ఒక 5 సంవత్సరాల ఆత్మీయతలో బలపడ్డానండి. 5 సంవత్సరాల తర్వాత ఒక 2 సంవత్సరాలు దేవుడు అదే మందిరంలో నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. అప్పటిదాకా నేను ఓన్లీ దేవుడు పాటలు పాడుతూ ఉండేదాన్ని. అక్కడి నుంచి దేవుడు నన్ను పాటలు రాయటానికి, ఆయన సువార్తలో కూడా వాడుకోవటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు మధ్యలో చిన్న చిన్న వాక్యాలు చెప్తా ఉంటే మా పాస్టర్ గారు నన్ను చాలా ప్రోత్సాహపరిచేవారు. నువ్వు బాగా చెప్తున్నావు, బాగా పాడుతున్నావు, ఇంకా పాడు, ఇంకా రాయి, ఇంకా వాక్యాలు చెప్పు, నువ్వు చెప్తూ ఉంటే ఇంకా బాగా దేవుడు నిన్ను వాడుకుంటాడని మా పాస్టర్ గారు నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. అలా వాళ్ళ ఎంకరేజ్మెంట్ బట్టి నాకు ఇంకా ఆసక్తి కలిగింది.
నేను ఇంకా దేవుడు పని చేయాలి, దేవుడి కోసం బతకాలనే ఆలోచన నాకు కలిగింది. అలా కలిగిన సమయంలో నేను అలా సువార్తలు 2 సంవత్సరాలు వాడబడ్డాను. మా యొక్క దైవజనులు పోలీస్ అండి, ఆయన ఎస్ఐ పోస్ట్ అనమాట. ఆయనకి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఒంగోలులో డ్యూటీ చేసేవారు, గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. గుంటూరు ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల సడన్ గా ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. మరి నేను గుంటూరు ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ బుధవారం ప్రేయర్ జరుగుతుంది స్త్రీల కూడిక, శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన జరుగుతుంది, ఆదివారం జరుగుతుంది. మరి ఈ కూడికలన్నీ పాస్టర్ గారు ఎలా చేస్తారో అని ఆయన బాధపడుతూ ఉన్న సమయంలో మా పాస్టర్ గారు నన్ను అడగటం జరిగింది, నువ్వు వాక్యాలు చెప్తావు కదా దివ్య, నువ్వు చెప్పు, మధ్యలో నువ్వు చెప్పు, ఆదివారం నేను నడిపిస్తానని ఆమె చెప్పడం జరిగింది. ఆమె కొంత బలహీనత ఉంది, థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంది. కాబట్టి ఆవిడ నేను ఆదివారం వరకు నేను చెప్తాను, ఖాళీ సమయాల్లో నువ్వు చెప్పమని చెప్పడం జరిగింది. అయితే బుధవారము, శుక్రవారము, శనివారము, వారం మధ్యలో 3 రోజులు దేవుడు అలా నన్ను వాడుకున్నాడు 2 సంవత్సరాలు. హల్లెలూయా. అయితే అలా నేను 2 సంవత్సరాలు ఆయన సువార్తలో వాడబడ్డాను ప్రియులరా. 2 సంవత్సరాలు వాడబడిన తర్వాత పూర్తిగా నేను ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్న సమయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మా పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో చిన్న మిస్టేక్ వచ్చింది. అయితే లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నహూము గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీవు నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించు అనే వాక్యము, ఆ లయకర్త అనే వ్యక్తిని దేవుడు అని వాళ్ళు చెప్పటం జరిగింది. లయకర్త అంటే సాతాను, లయకర్త అంటే అర్థము మోసగాడు అని. దేవుడికి మనల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించమని అక్కడ వాక్యం క్లారిటీగా ఉంది. అంటే నడుము బిగించుకుని బహుబలంగా ఎదిరించు అంటే దేవుణ్ణి అయితే మనం ఎదిరించగలుగుతాం ప్రియులరా, దేవుణ్ణి కాదు. అక్కడ సాతానని క్షుణ్ణంగా వాక్యం తెలియపరుస్తుంది. అయితే వాళ్ళు ఆ వాక్యం మిస్టేక్ చెప్పడం జరిగింది. లయకర్త అంటే దేవుడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. యూట్యూబ్లో వాక్యం చెప్తారు కాబట్టి ప్రపంచం అంతా వాక్యాన్ని వింటుంది. అందుకని నేను చెప్పాను, సంఘంలో వాళ్ళకి చెప్పలేదు, ఎవరు లేని సమయంలో పర్సనల్గా చెప్పాను, వాక్యాలు కొంచెం మిస్టేక్ వస్తుంది చూసుకోండి పాస్టర్ గారు అని చెప్పాను. అది ఏంటని పరిశీలన వివరణగా చెప్పాను. ఎక్కడ మిస్టేక్ వచ్చింది కూడా, ఏ అధ్యాయంలో వచ్చింది వివరణగా చెప్పాను. మీరు ఇది సాతాను పట్టుకొని మీరు దేవుడు అంటున్నాడు, దేవుడు కాదు, ఇది లయకర్త అంటే సాతాను అని చెప్పాను. యూట్యూబ్లో చాలా మంది వింటారు కాబట్టి జాగ్రత్త, కొంచెం చూసి చెప్పండి అని చెప్పాను. నేను అలా చెప్పడం వాళ్ళకి నచ్చలేదు. నచ్చక అక్కడి నుంచి నన్ను కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టడం, మందిరానికి వస్తే ఇబ్బందులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలా చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ నేను వాటిని అన్నింటినీ లెక్క చేయలేదు. నేను అలా అడిగానని వాళ్ళు ఒకరోజు సంఘస్థులందరికీ ఫోన్ చేసి సంఘస్థులందరినీ పిలిపించి సంఘం అందరి మధ్యలో నన్ను నిలబెట్టి, నేను సేవ చేయాలా, దివ్య సేవ చేయాలా. మా పాస్టర్ గారు అక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చారు, మా పాస్టర్ పిలిపించి దివ్య మా యొక్క వాక్యం తప్పని చెప్తుంది, మా యొక్క పరిచర్య కరెక్ట్ కాదని చెప్తుంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఎంతవరకు ఆ అమ్మాయి మందిరం నడిపించింది కదా, మరి ఇప్పుడు ఆ అమ్మాయి సేవ చేయాలా, మేము సేవ చేయాలా? ఆ అమ్మాయి సేవ చేయాలంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఎలాగో నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నా భార్యను తీసుకుని నేను అక్కడికి వెళ్ళిపోతాను. లేదు, మేమే సేవ చేయాలంటే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ మందిరంలో ఆ అమ్మాయి ఉంటే నేను వాక్యం చెప్పను అని మా పాస్టర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే నేను ఒక మాట అడిగానండి మా పాస్టర్ గారిని, నాలాంటి వాళ్ళు ఒక 100 మంది ఎదురవుతారు, వాళ్ళు ఎదురైనప్పుడు నేను సేవ చెయ్యను అని చెప్పి మీరు తీర్మానం చేసుకొని మీరు ఈ సేవలోకి వచ్చారా పాస్టర్ గారు అని అడిగారు. నాలాంటి వాళ్ళు ఒక 100 మంది ఎదురవుతారు. ఇలాంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడిగినప్పుడు నేను సేవ చేయను, ఇలాంటి అమ్మాయి ఉంటే నేను సేవ చేయను అని తీర్మానం దేవుడి దగ్గర చేసుకొని మీరు ఈ సేవలోకి వచ్చారా అని నేను అడిగాను. అడిగినప్పుడు ఇవన్నీ నాకు సమాధానాలు చెప్పొద్దు, నువ్వు మందిరంలో ఉంటే నేను సేవ చేయను అన్నారు. అంటే నువ్వన్నా వెళ్ళిపోవాలి, నేనన్నా వెళ్ళిపోవాలంటే
మీరు వెళ్ళిపోవటం ఎందుకు పాస్టర్ గారు? ఇది మీ సంఘము, మీ మందిరం, మీరు కట్టుకున్నారు. మేము ఎంత కష్టపడి మందిరం పనిచేసినా ఆత్మల సంఘం మీరు కట్టారు కాబట్టి మీరే ఉండండి, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి నేను బాధతో మందిరం నుంచి వెళ్ళిపోవటం జరిగిందండి. మందిరం నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. వెళ్ళిపోయే సమయంలో నేను ఒక మాట చెప్పాను, మరలా వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట చెప్పాను. దేవుడు గనక నన్ను వాడుకోవటం ఆయన చిత్తమైతే నేను ఎక్కడున్నా నా దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పాను. హల్లెలూయా! నేను ఎక్కడున్నా దేవుడు నన్ను వాడుకుంటాడని చెప్పాను. చెప్పి ఆ యొక్క మందిరంలో నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసిన తర్వాత ప్రియులారా, ఇంటికి వచ్చి ఒంటరిగా ఇంట్లో పడి తలుపులు వేసుకొని నేను ఏడవటం జరిగింది. మోకాళ్ళ మీద పడి, నన్ను అసలు చచ్చిపోయేదాన్ని ఎందుకు బతికించావయ్యా? బతికించావు. మళ్ళీ నా పిల్లల్ని నాకు ఎందుకు దూరం చేసావు? నా భర్తని నాకు ఎందుకు దూరం చేసావు? సరే, దూరం చేసావు. మళ్ళీ నన్ను మందిరానికి తీసుకెళ్ళావు. కొన్ని రోజులు నీ సేవలు వాడుకున్నావు. నీ సేవ మీద నాకు ఆసక్తి కలిగించావు. ఇప్పుడు పూర్తిగా మందిరానికి నన్ను దూరం చేసేసావు. అసలు నా పట్ల నీ చిత్తం ఏమిటి? నా పట్ల నీ ఏర్పాటు ఏమిటి? నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? నీ సంకల్పం ఏమిటి? నాకు తెలియపరచు అని అప్పుడు చేశానండి నేను నిజమైన ప్రార్థన. హల్లెలూయా! అన్నాళ్ళు గోజాడింది, కానీ సరి అయిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి జవాబునిచ్చాడు. అప్పటిదాకా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నీ చిత్తం ఏమిటయ్యా, నీ ఉద్దేశం ఏంటయ్యా, నీ సంకల్పం ఏమిటయ్యా అని గట్టిగా దేవుడిని నేను అడగలేదు, కనిపెట్టి ప్రార్థన చేయలేదు. ఆ క్షణాన్ని అడిగాను. ఎందుకంటే అందరి నుంచి దేవుడు నన్ను వేరుపరిచిన తర్వాత ఒంటరి స్థితిలో నా పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏమిటి నాకు తెలుసుకోవాలనే ఉద్దేశము నాకు కలిగింది. కొన్ని సమయాల్లో చాలా మంది ఒంటరిగా ఉన్న సమయంలో, ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో చాలా బాధపడుతూ ఉంటారండి. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా చేశాడు అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని దుఃఖపరచాలని కాదు, కానీ ఆ ఒంటరి సమయంలో మనల్ని సృష్టించేవాడు మనకి భర్త ఉన్నాడు. ఆ భర్తని మనము సమీపించాలి అని. భార్య భర్త దగ్గరికి వెళ్తే కదండి భర్త సంతోషంగా ఉండేది, అంతే కదా? భార్య ఎన్ని పనులు ఉన్నా కానీ భర్త దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ముచ్చటిస్తే భర్త నెమ్మదిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి దగ్గర అవ్వటానికే దేవుడు నన్ను ఒంటరి చేశాడు అని మీరు గ్రహించుకోండి. ఆ సమయాన్ని మీరు వ్యర్థపరచకుండా దేవుడికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయండి. అలా నేను ఆ ఒంటరి స్థితిలో దేవుడి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేసి అలా మోకాళ్ళ మీద పడి గోజాడుతూ ఉన్నప్పుడు, అప్పటికి నేను 2 సంవత్సరాల నుంచి షాలోమ్ అన్న వాక్యాలు ఫోన్ ద్వారా వింటూ ఉన్నానండి. తండ్రి సన్నిధి షాలోమ్ అన్న వాక్యాలు. అయితే అక్కడి దాకా నేను ప్రార్థన చేసుకొని వెంటనే ఫోన్ ఆన్ చేసి వాక్యం విందామని ఫోన్ పెట్టుకుంటే అందులో షాలోమ్ అని అనౌన్స్ చేస్తున్నాడు. 4 రోజులు ఉపవాస దినాలు ప్రకటిస్తున్నాడు. ఈ 4 రోజులు ఉపవాసాలు జరుగుతాయండి. ఈ 4 దినాలు అందరూ ప్రపంచాన్ని మర్చిపోయి, ప్రపంచానికి దూరమయ్యి దేవునికి దగ్గర కండి, దేవుడికి మీ పట్ల ఉన్న ఆయన ప్రణాళిక ఏమిటో తెలుసుకోండి అని అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే ఆ మాట నేను వెంటనే ఒక తీర్మానానికి వచ్చాను. ఎలాగైనా నేను ఆ కూటాలకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ దేవుడికి నా పట్ల ఉన్న చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ఎలాగో ఒంటరిగా ఉన్నాను, ఎలాగో నాకు వెనక ముందు ఎవరూ లేరు. దేవుడి చిత్తం అయితే అప్పటికే నన్ను దేవుడు ఆ షాలోమ్ అన్న వాక్యాల ద్వారా నన్ను ఆకర్షించాడు. ఆయన ఒక పాత్రగా వాడుకొని దేవుడు నన్ను ఆకట్టుకున్నాడు. ప్రియులారా, నేను దేవుడి సేవలో ఉండాలనే ఆశ నాకు ఎప్పుడు కలిగిందంటే ఆ సమయంలో కలిగింది. అవకాశం కనుక దేవుడు ఇస్తే ఆ యొక్క తండ్రి సన్నిధిలో చిమ్మడానికైనా లేదా బాత్రూమ్లు కడగటానికైనా నేను అక్కడే ఉండిపోవాలి, లేదా నా పట్ల దేవుడి ప్రణాళిక ఏమిటో నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ కూటాలకు వెళ్ళటానికి నేను తీర్మానం చేసుకొని ఆ కూటాలకు వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకు వచ్చే డబ్బులన్నీ అప్పులు కట్టడానికి, నా భర్త అప్పటికే ఒక 70,000 దాకా అప్పు చేసి, చాలా అప్పులు చేశాడు. కొన్ని ఆయన కట్టాడు, కొన్ని ఒక 70,000 దాకా అప్పులు చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ 70,000 అప్పులు నా నెత్తి మీదే పడ్డాయి. అవి కట్టుకుంటున్నాను, గ్రూపులు కట్టుకుంటున్నాను, మళ్ళీ ఇంటి రెంట్లు కట్టుకుంటున్నాను, కరెంటు బిల్లు, నాకు వచ్చిన డబ్బులన్నీ వాటికే సరిపోతున్నాయి. అయితే కూటాలకు వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవు.
అయితే నా దగ్గర గొలుసులు, కాళ్ళ పట్టీలు ఉన్నాయండి. ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగినప్పుడు నాకు ఆ పట్టీలే కనిపించినాయి. ఆ పట్టీలు కనిపిస్తే ఇంకా ఆ పట్టీలు ఎలాగైనా అమ్మేసుకొని ఆ కోటాలకు వెళ్ళాలని ఒక తీర్మానం చేసుకొని ఆ పట్టీలు అమ్మితే నాకు 2,500 వచ్చినాయి. ఆ 2,500 చేతులు పెట్టుకొని నేను ఆ కోటాలకి వెళ్ళడం జరిగింది. ఆ కోటాలకు వెళ్ళిన తర్వాత ప్రియులారా, 3 రోజులు ఆ కోటాల్లోనే నేను ఉన్నాను. 3 దినాలు జరుగుతాయి అక్కడ కోటాలు. 4 దినాలు జరుగుతాయి. 3వ రోజు ఉపవాసం ఉండి నేను ఆరాధనలో ఉన్నప్పుడు, 3వ రోజు నేను ప్రార్థనలో లేను, ఆరాధనలో ఉన్నాను. ఆరాధనలో ఉన్నప్పుడు కల కూడా కాదు, ఆరాధనలోనే నేను ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, బాగా ప్రభుని సంతోషంతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం కనిపిస్తుంది. ఏమిటా దర్శనం అంటే, ఒక పెద్ద ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారంలో ఒక పెద్ద మంట కనిపిస్తుంది. ఆ ద్వారంలో ఒక పెద్ద మంట కనిపిస్తుంది. ఆ మంటలో నాకు ఒక సింహాసనము కనిపిస్తుంది. ఆ సింహాసనంలో ఒక మనిషి రూపము నాకు కనిపిస్తుంది. ఆ సింహాసనం మీద నుంచి ఆ యొక్క మనిషి పైకి లేచి నిలబడినట్టు ఆ మనిషి రూపం నాకు కనిపిస్తుంది, కానీ ఆ మనిషి ఎవరో నాకు అర్థం కావట్లేదు. అలా ఆ మనిషి పైకి లేచాడంట. ఆ యొక్క ద్వారంలో ఆ సింహాసనం మీద ఆ మనిషి నాకు కనిపిస్తున్నాడు. ఆ ద్వారం ఎదురు, ఆ సింహాసనం ఎదుటి నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే ఆ సింహాసనం మీద ఉన్న ఆ వ్యక్తి పైకి లేచి నిలబడి, ఇందాక మనం వాక్యంలో విన్నాము, కర్ర, దండము, మోషే చేతిలో ఒక దండం ఉంటుంది కదా, అలాంటి కర్ర పట్టుకొని ఆ యొక్క వ్యక్తి ఇలా చాపి ఆ కర్ర నన్ను పిలుస్తున్నాడు. ఒక స్వరం నాకు వినిపిస్తుంది, నా దగ్గరికి రా అని. నా దగ్గరికి రా అని ఒక స్వరం వినిపిస్తుంటే వెంటనే మోకాళ్ళ మీద ఉన్న నేను పైకి లేచాను, కానీ అక్కడికి వెళ్ళటానికి అంటే దగ్గరకు వెళ్ళి ఆ యొక్క కర్ర తీసుకోవటానికి, ఆ యొక్క దండాన్ని తీసుకోవటానికి భయపడుతున్నాను ప్రియులారా. అయ్యా, నేను పాపాత్మురాల్ని, నీ ఎదుగుకు వచ్చే అర్హత నాకు లేదు, నన్ను పిలుస్తున్నావేందయ్యా, నేను పాపాత్మురాలనయ్యా అని నేను వణికిపోతూ కన్నీరు కారుస్తూ భయపడుతూ ఉన్నాను ప్రియులారా. అలా భయపడుతూ ఉన్న సమయంలో మరో ఆ స్వరం నాకు వినిపిస్తూ ఉంది. ఆ యొక్క దండాన్ని చాపి నా దగ్గరకు రా అని ఒక స్వరము నాకు వినిపిస్తుంది. ఆ స్వరము పలికినప్పుడల్లా నాకు భయం కలుగుతుంది. ఆ భయానికి నేను భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి, దగ్గర కూడా వెళ్ళలేదంట, అంత దూరాన నిలబడ్డాను. ఆ దర్శనము నాకు కనిపించింది ప్రియులారా. ఆ దర్శనంలో నేను అలా దగ్గర వచ్చి నిలబడగానే ఆయన హస్తాన్ని ఇలా చాపి ఆ దండాన్ని నాకు ఇలా ఇవ్వటము నాకు ఆ దర్శనం కనిపించింది. ఆయన ఇలా ఇస్తుంటే నేను 2 చేతులు ఇలా చాపి ఆ దండాన్ని తీసుకున్నాను. దర్శనంలో నాకు ఇది కనిపించింది. కనిపించిన తర్వాత ఆ దండం నేను తీసుకోగానే మరలా ఒక స్వరం వినిపిస్తుంది, ఇక వెళ్ళు అని. ఆయన హస్తం ఇలా చూపించి ఇక వెళ్ళు అని ఒక స్వరం నాకు వినిపిస్తుంది. వెంటనే ఆ దండాన్ని పట్టుకొని వెనక్కి తిరిగాను. వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోతూ ఉన్న సమయంలో కొంత దూరం, అంత దూరం వెళ్ళిన తర్వాత నాకు మరలా ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, దేవుడు ఎక్కడికో వెళ్ళమంటున్నాడని కన్ఫామ్గా అర్థమవుతుంది. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళమనేది అర్థమవుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో ప్రభు చెప్పలేదు కదా. ఇదేంటి, నేను అడగకుండానే ఈ దండం తీసుకొని వెళ్ళిపోతున్నాను, వెనక్కి తిరిగి దేవుడిని అడుగుదామా అన్న ఆలోచన నా మైండ్లోకి వచ్చింది, కానీ ఇంకా వెనక్కి తిరగలేదు. ఆలోచన నాకు మైండ్లోకి రాలని వెంటనే నాకు దేవుడు అబ్రహాము కథ గుర్తు చేశాడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పక మునిపే బయలు వెళ్ళాడు. అవునా? మరి అబ్రహామే దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు కదా. నేను ఎలా క్వశ్చన్ చేస్తాను దేవుణ్ణి? దేవుడు చెప్పాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అంతే, నేను దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు అని నాకు నేనే ఆలోచించుకొని వెనక్కి తిరగకుండా ఆ దండాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నానంట. ఇదంతా నాకు ఆరాధనలో దర్శనం వచ్చింది ప్రియులారా. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. నేను నిజంగానే ఆ దర్శనంలో ఆ దండం పట్టుకొని వెళ్ళిపోతున్నట్టు ఈ ఆరాధనలో కూడా నిజంగానే ముందుకు బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇదంతా నాకు అక్కడ
దర్శనం కలిగింది. అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ తండ్రి సన్నిధిలో ఉన్న పరిచారకులు, స్త్రీలు, అక్క వాళ్ళు వచ్చి నన్ను పట్టుకోవటం జరిగింది. నేను పరిశుద్ధాత్మతో నింపబడి అలా నేను వెళ్ళిపోతూ ఉండటం జరిగింది. అదంతా నాకు అర్థం కాలేదు, కానీ నాకు దర్శనం ఒక్కటే గుర్తుంది. అయితే అక్కడ ఉన్న పరిచారకులందరూ నన్ను పట్టుకొని అక్కడ కూర్చోబెట్టారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అలా వెళ్ళిపోతూ ఉంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం, నేను పరిశుద్ధాత్మతో నిండుకుని అలా చప్పట్లు కొడుతూ ఉండటం నాకు కనిపించింది. అంతవరకే కనిపించింది, మిగతా అంతా నాకేమీ గుర్తులేదు. కానీ దర్శనం ఒకటి మాత్రం గుర్తుంది. అలా దేవుడు నన్ను దర్శించాడు. ఇక వెంటనే ఆరాధన అయిపోయిన వెంటనే నాకు అర్థమైపోతుంది, కన్ఫామ్గా ఇది దేవుని పిలుపు. దేవుడు నన్ను పిలిచాడు, ఎక్కడికో వెళ్ళమని చెప్తున్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ రోజంతా నేను గోజాడుతూ ఉన్నాను పిల్లరా. ఆ దినమంతా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా, నేను అజ్ఞానురాలనయ్యా, నాకు చదువు రాదయ్యా. నేను ఎక్కువ చదువుకోలేదండి, ఒక 5 చదివాను. 5 బాగా చదువుతున్నానని 7 వేశారు. 7 కూడా కంప్లీట్ చేయకముందే మా ఇంట్లో మా నాన్న తాగుతూ ఉంటాడు. మా పరిస్థితులను బట్టి నేను చదువు మానుకోవాల్సి వచ్చింది, పనికి వెళ్ళటం జరిగింది. అయితే నేను చదువు రాని అన్నయ్యా, అజ్ఞానురాలనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదయ్యా, నువ్వు నాకు తెలియపరచయ్యా అని ఆ దినమంతా అందరూ సాయంత్రం ప్రార్థన అయిపోయినాక భోజనాలు తింటానికి వెళ్తుంటే నేను భోజనానికి కూడా వెళ్ళకుండా, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా అని గోజాడుకుంటూ ఉన్నాను ప్రార్థనలో. అలా ప్రార్థన చేసి 12-1 గంట అయ్యే సమయానికి నాకు నిద్ర వచ్చేసింది. అలసిపోయినట్టు అనిపించింది. ఉపవాసాలు ఉన్నాం కదా, అలసిపోయినట్టు అనిపించి ఇంకా సరే పండుకున్నాం, రేపు పొద్దున ప్రార్థన చేసుకున్నామని పండుకున్నానండి. అప్పటిదాకా నాకు తెలియపరచయ్యా అని అడిగి ప్రార్థన చేసుకొని పండుకున్నా కదా. పండుకున్న వెంటనే నాకు మరలా ఒక దర్శనం కనిపిస్తుంది. ఈసారి కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఫస్ట్ ఏమో దర్శనం ద్వారా ఆరాధనలో మాట్లాడాడు. మరలా రెండోసారి ఏమో ఒక కళగా నాకు ఏం కనిపించిందంటే, మరలా నాకు ఆ ద్వారం కనిపిస్తుంది, ఒక పెద్ద ద్వారం. ఆ ద్వారంలో మరలా మంట మండుతుంది. ఆ మంట అలా మండుతూ ఉంది. ఆ మంట దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నాను, ఆ మంటలో ఒక పేరు కనిపిస్తుంది, తాటిగూడెం అనే గ్రామం. హల్లెలూయా! తాటిగూడెం అనే గ్రామం నాకు మరలా ద్వారంలో దర్శనంలో కనిపిస్తుందండి. వెంటనే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి, ఆ మంట దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. నాకు తెలియకుండా నేనే ఆ మంటతో మాట్లాడుతున్నాను. తాటిగూడెం అని అది చదివి నాకు నేనే అనుకుంటున్నాను, అంటే తాటిగూడెం అనే గ్రామానికి నేను వెళ్ళాలా ప్రభువా, అక్కడికి నువ్వు నన్ను వెళ్ళమని చెప్పింది. తాటిగూడెం అంటే ఈ పేరు నేను మర్చిపోకూడదు అని తాటిగూడెం అని ఆ కళ్ళలో నేను కలవరిస్తూ ఉన్నానండి. ఆ కళ్ళలో అలా కలవరిస్తూ ఉన్నాను. ఆ తర్వాత నాకు మరలా ఒక దర్శనం కనిపిస్తుంది. అదే ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారంలో మళ్ళీ మంట కనిపిస్తుంది. ఆ మంటలో నుంచి చూస్తా ఉంటే ఒక పెద్ద స్థలం కనిపిస్తుందండి. నాకు ఆ దర్శనంలో ఒక పెద్ద స్థలం కనిపిస్తుంది. ఆ స్థలంలో ఒక మందిరం కనిపిస్తుంది, ఒక ఆలయం, దేవుని ఆలయం కనిపిస్తుంది. ఆ మందిరం కనిపిస్తుంది. ఆ మందిరం వెనకాల ఒక జలపాతం కనిపిస్తుంది. ఇదంతా నాకు దర్శనంలో కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఆ మందిరం వెనకాల ఒక జలపాతం కనిపిస్తుంది. ఆ మందిరం లోపలికి చుట్టుపక్కల నలుమూలల నుంచి గొర్రెలు ఉత్తపిప్పలుగా వస్తున్నాయి. చాలా గొర్రెలు నలుమూలల నుంచి, చుట్టుపక్కల నలుమూలల నుంచి గొర్రెలు ఆ యొక్క స్థలములోకి వస్తున్నాయి, ఆ మందిరం ఉన్న స్థలములోకి వస్తున్నాయి. ఆ గొర్రెలు అలా వస్తూ ఉంటే ఆ పెద్ద స్థలము చుట్టూరు భూమిలో నుంచి ప్రాకారాల్లాగా కొన్ని చెక్కలు ఆకాశం అంత ఎత్తులేస్తున్నాయి. ప్రాకారాల్లాగా భూమిలో నుంచి ఆ స్థలము చుట్టూ ప్రాకారాల్లాగా చెక్కలు వాటంతట అవే భూమిలో నుంచి లేస్తున్నాయి. ఇదంతా నాకు దర్శనంలో కనిపిస్తుంది. అయితే ఈ లోపలికి వచ్చిన గొర్రెలు, ఈ స్థలంలోకి వచ్చిన గొర్రెలు ఏవైతే ఉన్నాయో, ఈ స్థలంలోకి వచ్చినప్పుడేమో గొర్రెలుగా ఉంటున్నాయి. ఈ స్థలంలో నుంచి మరలా వెనకాల ఒక జలపాతం కనిపించిందని చెప్పాను కదా. ఆ జలపాతంలో మరలా ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారంలో కూడా మరలా మంట కనిపిస్తుంది. ఈ మందిరంలోకి వచ్చిన గొర్రెలన్నీ, ఈ స్థలంలోకి వచ్చిన గొర్రెలన్నీ ఆ జలపాతంలో గుండా ఆ యొక్క ద్వారంలోకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా! ఆ జలపాతంలోకి వెళ్ళేటప్పుడేమో గొర్రెలుగా వెళ్తున్నాయి, ఆ యొక్క ద్వారంలోనికి వెళ్ళేటప్పుడేమో మనుషులుగా మారిపోతున్నారు. హల్లెలూయా! ఇదంతా నాకు ఆ దర్శనంలో కనిపించింది.
ఆ స్థలంలో నుంచి నేను బయటకు వచ్చి అసలు ఈ స్థలం ఎక్కడుంది, ఎందుకు ఇలా కనిపిస్తుంది, ఆ స్థలంలో నుంచి నేను బయటకు వచ్చి అలా చూసినప్పుడు, ఆ మందిరం వైపు చూసినప్పుడు, ఆ స్థలం యొక్క ద్వారం దగ్గరకు వచ్చి నేను చూసినప్పుడు అక్కడ ఆ ద్వారం దగ్గర పేర్లు కనిపిస్తున్నాయి, నేనే మార్గము అని. హల్లెలూయా. ఆ యొక్క దర్శనంలో ఆ యొక్క మందిరానికి ఏ పేరు కట్టాలో కూడా ప్రియులారా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు స్పష్టంగా చూపించాడు. అంటే నేను అజ్ఞానురాలని, చదువురాలని కదా, నాకు అక్షరాలతో దేవుడు మాట్లాడి చూపించాడు. నేనే మార్గము అనే పేరు దేవుడు చూపించాడు. ఆ పేరు చదివి నేను అనుకుంటున్నాను, నేనే మార్గము. ఇలా చూసి చదువుతాను, నేనే మార్గము అంటే నువ్వు నాకు మార్గంగా ఉన్నావా ప్రభువా? హల్లెలూయా. నువ్వు నాకు మార్గంగా ఉంటావా? సరే, నువ్వు నాకు మార్గంగా ఉంటానంటున్నావు కాబట్టి నేను ఆ తాటిగూడెం అనే గ్రామానికి ఖచ్చితంగా వెళతాను అని ఆ కళలో నాకు నేనే అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఇదంతా నాకు ఆ రాత్రి దేవుడు నాకు ఆ దర్శనం ఆ కళ ద్వారా చూపించి మాట్లాడాడు. ఇంకా వెంటనే ఉదయం లేవగానే నాకు అర్థమైపోయింది, నాకు పిలుపు వచ్చింది, నాకు సేవ పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోవాలి. ఎక్కడ ఏందని కూడా దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. తాటిగూడెం అనే గ్రామం అని దేవుడు తెలియపరిచారు. మరి అయితే ఆ తాటిగూడెం ఎక్కడుంది అని వెతికి వాళ్ళని వీళ్ళని అడిగి, తాటిగూడెం అనే గ్రామం ఎక్కడుందండి మీకేమైనా తెలుసా అంటే, మాకు తెలియదమ్మా అని చెప్పారు ఇద్దరు ముగ్గురు. తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఫోన్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదమ్మా ఎక్కడున్నాయి ఏందని అని చెప్పారు. ఇంకా వాళ్ళ మాటలు ఫోన్లో వేరే వాళ్ళ చేత కొట్టించి తాటిగూడెం అనే గ్రామం ఎక్కడుంది అని చూస్తే తాటిగూడెం అనే గ్రామం భద్రాచలం చూపించింది. ఫస్ట్ భద్రాచలం నుంచి 3 గంటలు జర్నీ చేస్తే మనుగూరు చూపించింది. మనుగూరు నుంచి 1 గంట జర్నీ చేస్తే తాటిగూడెం. చూడరా, నేను పుట్టి పెరిగిన ఊరు ఒంగోలు, ఆంధ్ర. తాటిగూడెం ఎక్కడో నాకు తెలీదు, అసలు భద్రాచలం మొహం ఏమిటో నాకు తెలీదు, మనుగూరు ఎక్కడో కూడా నాకు తెలీదు. కానీ భద్రాచలం దగ్గర అక్కడి నుంచి ఒక 3 గంటలు దూరము ఏజెన్సీ ప్రాంతం, అడవి ప్రాంతాలని తెలిసేసరికి నాకు భయం వేసేసింది. మళ్ళీ వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి, అంత దూరం నేను అలా వెళ్ళాలి ప్రభువా, నేను ఒంటరి దాన్ని అయ్యా, దిక్కులేని దాన్ని, కనీసం నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవు, అంత దూరం నేను ఎలా వెళ్ళగలుగుతానని నువ్వు ఆ ఊరు నాకు చూపించావయ్యా అని మళ్ళీ ఏడ్చుకున్నానని. మళ్ళీ ఏడ్చుకొని మరి ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మా యొక్క దైవజనుడు వాళ్ళ యొక్క కుమారుడు పేరు విజయ్, తన యొక్క స్నేహితుడు జగదీష్, ఆ తమ్ముడికి నేను ఫోన్ చేయటం జరిగింది. మేమందరము ఆ యొక్క సంఘంలో ఆత్మీయంగా సహోదరులాగా ఉండి అక్కడ పరిచయం చేసేవాళ్ళం అండి. మందిరం పనులు కానీ అన్ని కలిసి చేసేవాళ్ళం. అయితే అప్పటికే నేను మందిరం నుంచి వెలువైపడ్డాను కదా, మందిరానికి దూరం అయిపోయాను కదా. నా కుటుంబ సభ్యులు కానీ నా బంధువులు కానీ ఎవరు నాకు సపోర్ట్ లేరు దేవుని విషయంలో. దేవుని నమ్ముకున్న వాళ్ళు నాకు ఎవరు తెలియదు. అయితే ఇంకా వాళ్ళకి నేను ఫోన్ చేయటం జరిగింది. జగదీష్ అనే అబ్బాయికి ఫోన్ చేసి, రే నాన్న జగదీష్, నాకు ఇట్లా దేవుడు ఒక దర్శనం చూపించాడు, తాటిగూడెం అనే గ్రామానికి దేవుడు వెళ్ళమని నాతో మాట్లాడుతున్నాడు. మరి ఆ తాటిగూడెం అనే గ్రామము ఎక్కడో భద్రాచలం దగ్గర ఉందంట. మరి నేను అక్కడికి ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి, నాకేం అర్థం కావట్లేదు, నా దగ్గర రూపాయి డబ్బులు లేవు, నాకు భయం వేస్తుంది, దేవుడిని అడుగుతున్నాను, నాకు అర్థం కావట్లేదని నేను తనతో చెప్పినప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు, అక్క నువ్వేం భయపడద్దు, నువ్వేం బాధపడద్దు, మేము నీకు తోడుగా వస్తాము. ఆ భద్రాచలం ఎక్కడుందో, ఆ భద్రాచలం దగ్గర తాటిగూడెం అనే గ్రామం ఎక్కడుందో మేము నీతో వచ్చి నీకు చూపిస్తాము. అక్కడ నువ్వు ఎలా ఉండాలి ఏంటి అదంతా మేము వచ్చి సిద్ధపరుస్తాము. నిన్ను అక్కడ వదిలిపెట్టి తర్వాత మేము 1 వారంలో వచ్చేస్తాం అక్క, నువ్వేం భయపడొద్దని వాళ్ళు నాతో మాట్లాడటం జరిగింది. అయితే అప్పటికే నేను మందిరానికి దూరం అయిపోయాను కదా. మరి మందిరానికి దూరం అయిపోయిన నేను వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్నేహితుడిని తీసుకొని వస్తే మరలా నా ఆత్మీయ తల్లిదండ్రులు ఏమంటారోనని మరలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నన్ను మందిరం నుంచి వెళ్ళిపోమని చెప్పినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో దేవుని కోసం తగ్గించుకొని దేవుని పని జరగాలన్న ఉద్దేశంతో మరలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అయితే వెళ్ళి వాళ్ళకి చెప్పాను, మీ అమ్మ వాళ్ళతో చెప్పుకోండి, ఇలా నాకు దేవుడు పిలుపు వచ్చింది, మరి అక్కని తీసుకెళ్ళటానికి మేము వెళ్తున్నామని ముందే మీరు ఇంట్లో చెప్పుకోండి అని చెప్పాను. వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే అప్పటికే
అయినప్పటికీ నేను మందిరం నుంచి వెలివేయబడ్డాను కాబట్టి వాళ్ళ పిల్లల్ని నాతో పంపించడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కానీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని వెళ్ళి అడిగాను, మరి నాకు ఇలా పిలుపు వచ్చింది పాస్టర్ గారు, మరి నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడ ఏందని నాకు తెలియదు, మరి నాకు తోడు ఎవరు లేరు, సపోర్ట్ ఎవరు లేరు, దేవుడి బిడ్డలు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మరి మా వాళ్ళంతా దేవుడిని తెలుసుకోలేదు కదా, మరి జగదీష్ విజయ్ నాతో వస్తామంటున్నారు, మరి మీరు పంపించగలుగుతారా? అక్కడ నా పరిస్థితి కొంచెము నేను ఉండటానికి అది కొంచెము సిద్ధపరుచుకున్న తర్వాత వాళ్ళు ఒక వారంలో పంపించేస్తాను అని మా దైవజనులతో నేను మాట్లాడటం జరిగింది. మరలా వాళ్ళు ఏమన్నా నన్ను ఇబ్బంది పెడతారేమోనని వేరే దైవజనులను కూడా పిలిపించి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. వాళ్ళ మధ్యలో మాట్లాడి అయిపోయిన తర్వాత మా దైవజనులు వాళ్ళే వాళ్ళ చేతులతో 5,000 వాళ్ళ యొక్క కుమారుడికి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మాట్లాడి పంపించడం జరిగింది. ప్రియులారా, ఫస్ట్ ఏమో వాళ్ళకి ఇష్టం లేదు నాతో పంపించటం వాళ్ళ పిల్లల్ని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దైవజనుడు వచ్చి వాళ్ళు ఏం సేవకే కదా అడుగుతుంది, మరి వాళ్ళు తీర్మానం చేసుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు యవనస్తుల్ని మీరు ఆపితే మాత్రం వాళ్ళు ఆగుతారా? మరి వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది కదా. అలా ఎదురు తిరగకుండా వాళ్ళు వెళ్తానంటుంది దేవుడి పనికే కదా, మరి మీరు పంపించవచ్చు కదా అని ఒక దైవజనుడు, మధ్యలో ఉన్న దైవజనుడు మాట్లాడటం వల్ల వాళ్ళు 5,000 ఇచ్చారు, మమ్మల్ని పంపించారు. పంపించిన తర్వాత ప్రియులరా, అసలు ఆ తాటిగూడెం గ్రామం ఎక్కడుంది, అసలు ఆ గ్రామానికే దేవుడు నన్ను ఎందుకు వెళ్ళమన్నాడు, ఆ గ్రామమే దేవుడు నాకు ఎందుకు చూపించాడు అన్న ఆలోచనతో మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ముగ్గురుగా వెళ్ళాము. వాళ్ళిద్దరూ ఒంగోలు నుంచి బండి మీద వచ్చారు, బైక్ మీద. నేనేమో బస్కు రావటం జరిగింది. అయితే బస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత తాటిగూడెం అనే గ్రామంలో మేము దిగాము. దిగిన తర్వాత అసలు ఇక్కడ వాళ్ళకి ప్రభు అంటే తెలుసా లేదా, ప్రభు అంటే అసలు ఐడియా ఉందా లేదా, అసలు ఈ ఊరే దేవుడు ఎందుకు పంపించాడు, దేవుడికి ఊరు ప్రజలు ఉన్న ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఎందుకు నన్ను దేవుడు ఇక్కడికి నడిపించాడని అక్కడ ఉన్న వారిని ఎంక్వైరీ చేశాను. అమ్మా మీకు ప్రభు తెలుసా అని అక్కడ వాళ్ళని అడగటం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు ప్రభు ఎవరో తెలియదు అన్నారు. ఇక్కడ ఏం మందిరాలు ఏం లేవా అమ్మా, యేసుక్రీస్తు మందిరాలు ఏం లేవా అని అడిగారు. అడిగినప్పుడు ఈ ఊరు చివర ఒక మందిరం ఉంది అని చెప్పారు. మందిరం ఉండటం ఏంటి, ప్రభు ఎవరో తెలియకపోవటం ఏంటి అని, ఎక్కడుందమ్మా మందిరం అంటే ఊరు చివర ఉందన్నారు. అలా ఆ మందిరం దగ్గరకు వెతుక్కుంటూ వెళ్ళాను. వెతుక్కుంటూ వెళ్తే అండి ఆ మందిరం పాడుపడిపోయి, ఆ మందిరం చుట్టూ చెట్లు మలిచిపోయి, ఆ మందిరం భయంకరమైన పరిస్థితిలో ఉందండి. ఆ మందిరాన్ని చూసి నాకు ఎంతో వేదన కలిగింది. అయ్యో మందిరం ఏంటమ్మా ఇలా ఉంది, పాడుపడిపోయి ఉందేంటి, తాళాలు వేస్తుందేంటి, ఎందుకమ్మా ఈ మందిరం ఇలా అయిపోయింది, ఇలా పాడుపడిపోయింది ఏంటని అక్కడ పక్కనున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, ప్రియులరా, వేరే దైవజనుడు అక్కడ సేవ చేయడానికి వచ్చాడంట. తన భార్య బిడ్డలతోటి ఒక దైవజనుడు ఆ ఊరిలో సేవ చేయడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ ఊరు పెద్ద తన పొలంలో ఒక అరెకరము మందిరం కట్టించుకోవటానికి స్థలాన్ని ఆ యొక్క దైవజనుడికి ఇచ్చాడంట. పాపం ఆయన దేవుడిని నమ్ముకోలేదు, అన్యుడు అయినప్పటికీ దేవుడి మీద విశ్వాసంతో అరెకరం ఇచ్చాడు పొలము మందిరం కట్టుకోమని. అయితే ఆ ఊరు ప్రజలు వాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని అక్కడ మందిరం కట్టడం జరిగింది. ఆ మందిరం కట్టిన సంవత్సరం అక్కడ సేవ పరిచర్య జరిగింది. ఏ దైవజనుడు అయితే వచ్చి అక్కడ మందిరాన్ని కట్టాడో ఆ యొక్క దైవజనుడు ఆ మందిరంలో సేవ చేశాడు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చేశాడు. అయితే 1 సంవత్సరం మాత్రమే అక్కడ సేవ జరిగిన తర్వాత ఈ యొక్క దైవజనుడు తన భార్య, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు, ఆ యొక్క దైవజనురాలు ఆ మందిరంలో ఉరేసుకొని చనిపోయింది. ఆవిడ అలా ఉరేసుకొని చనిపోవడం వల్ల ఆ దైవజనుడు అక్కడే ఉండి సేవ చేయకుండా అక్కడి నుంచి తన 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఆయన అలా వెళ్ళిపోవడం వల్ల 23 సంవత్సరాలుగా ఆ మందిరం అలాగే పాడుపడిపోయింది. అయితే ప్రియులారా, ఆ మందిరం ఎందుకు అలా పాడుపడిపోయిందని అడిగినప్పుడు అక్కడ వాళ్ళు నాకు చెప్పిన విషయం అది. అయితే అసలు ఆయన దగ్గరికి వెళ్దాం, మరి ప్రజలు ఇలా చెప్పారు కదా, మరి ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన్ని అడుగుదామని చెప్పి ఆయన దగ్గరికి ఆయన ఆ మందిరం కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్కడ సేవ పరిచర్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఆయన దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. వెతుక్కుంటూ ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని, ఆయన ఎక్కడో మనుగురు అవతలు ఉన్నారంటే కనుక్కొని వెళ్ళటం జరిగింది. ఆయన దగ్గరికి నేను వెళ్ళి అడిగాను, మరి నేను ఇలా ఒంగోలు నుంచి వచ్చానండి, మరి నేను సేవ సమాధానంగా చేయాలనుకుంటున్నాను. మరి ముందు మీరు అక్కడ మందిరం కట్టారు కదా, అక్కడ పరిచర్య కూడా చేశారంట, మరి ఇప్పుడు అది పాడుపడిపోయింది కదండి, ఆ మందిరాన్ని మీకు ఇష్టమైతే నేను నడిపిస్తాను, నేను బాగు చేసుకొని శుభ్రం చేసుకొని నేను నడిపిస్తాను, దేవుడు నాకు ఆ ఊరు దర్శనం చూపించాడు అని నేను ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన అక్కడ సేవ జరగటం నాకు ఇష్టమే అమ్మ, నా పరిస్థితులను బట్టి నేను ఇలా వచ్చేసానని ఆయన చెప్పటం జరిగింది. అయితే మీ భార్య ఎలా చనిపోయింది అని ఆ యొక్క దైవజనుడిని నేను అడిగానండి. అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా భార్య కడుపులో నొప్పి వచ్చి ఆ కడుపు నొప్పిని భరించలేక ఉరేసుకుంది అని చెప్పాడు. ఏదేమైనప్పటికీ వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ప్రభువుకి తెలుసు. అయితే వాళ్ళ విషయంలో మనం తీర్పు తీర్చువారము కాదు. అయితే దేవుడు నాకు ఆ యొక్క మందిరాన్ని, ఆ యొక్క ఊరిని చూపించాడు కాబట్టి ఎలాగైనా నేను అక్కడ పరిచర్య చేయాలన్న ఉద్దేశంతో ఉండి తీసుకొచ్చిన ఆ సహోదరులతో పాటు ఆ యొక్క మందిరాన్ని అంతటినీ అక్కడ స్థలం ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొదట ఆ వ్యక్తి ఎక్కడుంటారు ఏందని కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ ఊరు పెద్ద మనిషి ఆయన. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు ఈ ఊరు దర్శనం చూపించాడండి. మరి దేవుడు ఈ ఊరిలో నాకు సేవ చేయమని మాట్లాడాడు. మరి మీకు ఇష్టమైతే నేను ఆ పాడుపడిపోయిన మందిరాన్ని శుభ్రం చేసుకొని నేను ఇక్కడ పరిచర్య జరిగిస్తాను అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. దేవుడు మహాకార్యం ఏమిటంటే, నేను ఎవరో ఆయనకి తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను వెళ్ళి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, మరి నన్ను ఇక్కడ సేవ చేయమంటున్నాడు అని చెప్పగానే వెంటనే ఆయన ఆ యొక్క ల్యాండ్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హల్లెలూయా! దేవుడు మహాకార్యం అండి. ఎక్కడ నాకు ఆటంకాలు అనేవి లేవు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నా పట్ల కృప చూపించాడు. ఇంకా విషయం, దేవుడు మహాకార్యం ఏంటంటే, ఆ మందిరాన్ని నేను అంతా శుభ్రం చేసి ఆ చెట్లు వాటన్నింటి కొట్టి శుభ్రం చేస్తున్న సమయంలో ఈలోగా నా దైవజనులు ఏం చేశారంటే, మా ఆత్మీయ తల్లిదండ్రులు నేను అక్కడికి వెళ్ళి సేవ చేయటం ఇష్టం లేక వాళ్ళు నా మీద ఉన్న కోపంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టారో తెలుసా? మా పిల్లలు ఈ అమ్మాయి దివ్య మిస్ అయిపోయారు అని మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టడం వల్ల ఒంగోలు నుంచి తాటిగూడెం అనే గ్రామానికి పోలీస్ వ్యాన్ వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి వ్యాన్ వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటం జరిగింది. మీ మీద వాళ్ళు కేసు పెట్టారమ్మా, మీరు మిస్ అయిపోయారని కేసు పెట్టారు, మరి మీరు ఉన్నామని చెప్తున్నారు, మీరు దేవుడి పని మీద వచ్చామని చెప్తున్నారు కదా, వాళ్ళకి చెప్పే వచ్చామని చెప్తున్నారు కదా, అదే వచ్చి మీరు పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఆ కేసు కంప్లీట్ చేసుకొని వచ్చి మీరు సేవ చేసుకోండి, మీరు వస్తే తప్ప ఆ కేసు కొట్టేయడానికి ఉన్నదని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏడీ పోలీస్ వ్యాన్లో పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ నిలబెట్టారు. మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చేసిన పనులు ఏమిటంటే, నేను ఆత్మీయతలో ఎదగటం ఇష్టం లేక, అంటే నేను వాళ్ళని ఎదిరించానన్న ఉద్దేశంతో, కేవలం వాక్యం విషయంలో వాళ్ళని అడిగానన్న ఉద్దేశంతో, ఒకప్పుడు నన్ను ప్రోత్సహించిన వారే నన్ను బాధ పెట్టే స్థితికి అపవాది వాళ్ళను కూడా వాడుకుంది ప్రియులారా. అయితే ఆ రీతిగా వాళ్ళు ఏం చేశారు అంటే, నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. నాతో పాటు వచ్చిన సహోదరుని నా పక్కన నిలబెట్టి ఫోటోలు తీపిచ్చారు. బెదిరించి నిలబెట్టించి ఫోటోలు తీపిచ్చి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని నా భర్తకి, నా పిల్లలకి పంపించారు. ఏ విషయంలో అయితే నేను నలిగిపోతూ బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నానో ఆ విషయంలోనే అపవాది నన్ను ఇంకా నిలిపివేసిన. ఆ ఫోటోలు చూడటం వల్ల నా భర్తకి, నా బిడ్డలకి ఇంకా ఎంత బాధ కలిగి ఉంటుంది. అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. దేవుని మహాకార్యం, ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఇంతవరకు ఏ స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళుండదేమో, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో నేను వెళ్ళాను. అలా నేను నిలబడటానికి కూడా, దేవుని విషయంలో ఆ నిందను నేను భరించడానికి కూడా నేను ఎంతో ధన్యురాలని నేను చెప్పుకుంటున్నాను. హల్లెలూయా! దేవుని నామాన్ని భరించడానికి ఒక ధన్యత ఉండాలండి. ఆ పరిస్థితి నాకు ఎదురైంది. ఆ పోలీస్ స్టేషన్లో నన్ను నిలబెట్టారు. వాళ్ళ యొక్క పిల్లల్ని, అంటే నాతో పాటు వచ్చిన సహోదరుల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నన్ను మాత్రం 11:30, 11 గంటలు, 12 గంటల దాకా పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. మా పాస్టర్ గారు ఎస్ఐ అవ్వటం వల్ల కావాలని నన్ను పోలీస్ స్టేషన్లో నిలబెట్టించి ఆ టైంలో నా తల్లిని పోలీస్ స్టేషన్కి పిలిపించారని. అప్పటికి చెప్పాను, నా తల్లిని పోలీస్ స్టేషన్కి
పిలవద్దు, మా అమ్మ దేవుడిని నమ్ముకోలేదు, ఈ విషయంలో మా అమ్మని అసలు లాగొద్దు, మా అమ్మని పోలీస్ స్టేషన్ పిలవద్దు అని ఎంత చెప్పినా నా మాట వినకుండా నన్ను బెదిరించి మీ అమ్మ నెంబర్ ఇస్తావా ఇవ్వ అని చెప్పి నెంబర్ తీసుకొని మా అమ్మకు ఫోన్ చేయటం జరిగింది. అలా ఫోన్ చేశారు ప్రియులారా. అలా ఫోన్ చేసినప్పుడు నా తల్లి వచ్చింది. నేను పోలీస్ స్టేషన్లో నిలబడటం వల్ల నా తల్లి ఎంతో బాధపడింది, ఎంతో వేదన చెందింది. అయితే పోలీసులు అన్నారు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఉదయకాల సమయంలో మళ్ళీ తీసుకురండి, ఈ అమ్మాయిని చాలా సంతకం పెట్టించుకోవాలి, రేపైతే కేసు కొట్టేస్తాము, రేపు తీసుకొని రండి అని చెప్పి పంపించినప్పుడు మా అమ్మ స్టేషన్కి వచ్చింది. వచ్చి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు రోడ్డు మీద దాకా, స్టేషన్ నుంచి రోడ్డు మీద దాకా తీసుకెళ్ళిందండి. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నా తల్లి నాతో పలికిన మాట, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి నేను ఇంటికి తీసుకెళ్తే నా పరువు పోతుంది, నువ్వు పోలీసు గడప ఎక్కింది కాక మమ్మల్ని కూడా, తల్లిదండ్రులు కూడా నువ్వు పోలీసు గడపగా ఎక్కించావు, పోలీసుల దగ్గరికి లాక్కెళ్ళావు, నేను కనుక నేను ఇంటికి తీసుకెళ్తే నా పరువు పోతుంది, నువ్వు నా ఇంటికి రావద్దు అని నరి రోడ్డు మీద నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిన ఘట్టం అది. అలా నా తల్లి నన్ను వదిలేసి వెళ్తుంటే అక్కడే ఆ రోడ్డు మీద, నడి రోడ్డు మీద మోకాల మీద పడి ఏడ్చాను. నన్ను ఎందుకయ్యా సాగుకు తెచ్చుకున్నావు, అసలు నేను ఏం చేయగలుగుతాను, నన్ను పిలుచుకున్నావయ్యా, ఈ పరిస్థితుల్లో నా తల్లి నన్ను నమ్మడం లేదు, మరి బయట వాళ్ళు నన్ను ఎలా నమ్ముతారయ్యా, నీ సేవ నేను ఎలా చేయాలి ప్రభు, ఒంటరిదాన్ని అయిపోయాను, దిక్కులో దానిగా ఉన్నాను, నడి రోడ్డు మీద ఉన్నాను, ఇప్పుడు నీ సేవ నేను ఎలా చేస్తానయ్యా, నన్ను ఎందుకయ్యా నువ్వు పిలుచుకున్నావు అని ఏడ్చుకున్నాను ప్రియులారా. అలా ఏడ్చుకుని నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నాను ఆ ఇంటికి నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్న ఒంటరిగా, ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్ళాను. నా ఇంటికి నేను వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఇర్మియా గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడాడు. 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, నేను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు చెప్పవలను, నీవు వారికి భయపడకూడదు, వారి నుంచి విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. కట్టుటకును నాటుటకును నేను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు నాతో మాట్లాడాడండి. మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నన్ను దేవుని నీ సేవకు పిలుస్తున్నావా ప్రభు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావా, సరే ఇప్పుడు కూడా ఈ ఒంటరి స్థితిలో కూడా నువ్వు నన్ను నీ సేవకు పిలుస్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ సేవ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అని. నేను అక్కడికి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేక, నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నాను ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్రియులారా పెద్ద పెద్దవన్నీ నేను అమ్మేశాను. అంటే ఎక్కువ డబ్బులకి కూడా అమ్మలేదు. ఆ సమయంలో అప్పటికప్పుడు నాకు అవసరమై అమ్మేసరికి ఏదో కొంత వాళ్ళు కలిగిందే నాకు ఇచ్చారు. ఆ కొంత నేను తీసుకొని నేను వెళ్ళటానికి సిద్ధపడ్డాను. వెళ్ళటానికి సిద్ధపడిన సమయంలో సామాన్లు కొన్ని ఇంకా మిగిలితే మళ్ళీ రెంట్ నేను కట్టుకోలేను, ఈ రూమ్ కూడా ఖాళీ చేసేయాలన్న ఉద్దేశంతో నా సామాన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరికి పనిచేసి పెద్దవన్నీ అమ్మేసుకొని నేను వంట చేసుకునే వరకు కొన్ని గిన్నెలు, కొన్ని సామాన్లు, కొన్ని వస్త్రాలు నాకు అవసరమైన వరకు తీసుకొని వాటిని ఒక సంచిలో మూట కట్టుకొని అంతవరకు తీసుకొని ఆ డబ్బులు చేత పట్టుకొని ఒక్కదాన్నే ఒంగోలు నుంచి తాటిగూడెం అనే గ్రామానికి రావటం జరిగింది. హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత ప్రియులారా ఆ మందిరం ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, ఆవిడ మందిరంలో ఊరేసుకొని చనిపోవడం వల్ల ఆ మందిరం రేకులు మొత్తం దూలాలు ఇలా ఇరిగిపోయి ఆ రేకులు ఇలా మధ్యవైపు పడిపోయి ఉన్నాయి ప్రియులారా. ఆ ఇరిగిపోయిన రేకులన్నీ నేను తీసి ఆ రేకుల్ని ఒక రూమ్ లాగా, ఒక గుడిసెలాగా కట్టుకొని అక్కడే ఒక 9 నెలలు నేను ఉన్నాను ప్రియులారా. హల్లెలూయా. అది ఊరి చివర ఉంది, కరెంట్ లేదు, వాటర్ లేదు, చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు, ఏజెన్సీ ప్రాంతము, భయంకరమైన పరిస్థితి. కానీ నాకు చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. అప్పటిదాకా ఒంగోలులో నేను బాగా బాధపడ్డాను, కానీ నాకు ఎంత వేదన కలిగిందంటే అలాంటి పరిస్థితుల నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసావేందయ్యా అని నేను ఎంతో వేదన చెందాను ప్రియులారా. అలా వేదన చెంది అక్కడే నేను అలాగే ఉన్న పరిస్థితిలో ఒక దైవజనుడు నా దగ్గరికి రావటం జరిగింది. పక్కన కరగూడెం అనే దగ్గర ఆయన
బైబిల్ క్లాసులు చెప్తూ ఉన్నాడు. ఆయన బైబిల్ క్లాస్ చెప్తూ ఉన్నాడు. అటువైపు నేను వెళ్ళినప్పుడు ప్రియులారా, అక్కడ ఆయన వాక్యాన్ని విని, నేను అబ్రహాము గురించి ఆయన వాక్యం చెప్తున్నాడు, బైబిల్ క్లాస్ చెప్తున్నాడు. ఆ వాక్యం విని నేను ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చోవటం జరిగింది. ఆ క్లాస్ అయిపోయేదాకా దైవజనుడి దగ్గర నేను కూర్చోవటం జరిగింది. అక్కడ కూర్చున్నప్పుడు ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడాడు. అబ్రహాము కథే నా దేవుడు నాతో మాట్లాడాడు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను అనేకులకు తల్లిగా నేను చేయబోతున్నాను, దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. అలా నేను ఆ దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. ఆ దైవజనుడు నాకు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఒకరోజు నన్ను సువార్తకు పిలిచారు. ప్రియులారా, సువార్తకి ఏజెన్సీ ప్రాంతం అటు ఒరిస్సా వైపు నన్ను సువార్తకు పిలిచారు. అయితే అటు వెళ్ళటం జరిగింది. ఆ గుట్టల్లో అడవి ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పటిదాకా నన్ను తీసుకొచ్చి అంత బాగా వాడబడ్డా, అంటే నాకు ఉన్న దాంట్లోనే నేను కొద్దిగా మంచిగానే బతికాను ఒంగోలులో. అయితే నన్ను అలాంటి పరిస్థితుల నుంచి తీసుకొచ్చి ఇంత దీనమైన స్థితిలో ఇక్కడ నన్ను ఎందుకు పడేసావయ్యా, ఇక్కడ కరెంటు లేదు, వాటర్ లేవు, ఈ గుడిసెలో నేను ఒక్కదాన్నే దిక్కులేని దాంట్లో ఒక్కదాన్ని ఎలా ఉండాలి ప్రభు, నన్ను ఎందుకు ఇలా చేశాను, నేను ఏం తప్పు చేశానని దేవుడిని నిందిస్తున్న స్థితిలో నేను ఉన్నాను. ప్రియులారా, అలా ఉన్నప్పుడు ఆ దైవజనుడు నన్ను సువార్తకు పిలిచాడు. పిలిచినప్పుడు ఒక 100 మంది దాకా మేము కలిసి వాళ్ళ యొక్క సంఘస్థులతో పాటు మేము సువార్తకు వెళ్ళటం జరిగింది. వెళితే అక్కడ ఆ యొక్క సువార్తలో దేవుడు నాకు ఒక అనుభవాన్ని నేర్పించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అడవి ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి సరైన బట్టలు కూడా లేవు, వాళ్ళకి కరెంట్ లేదు, వాళ్ళకి సరైన వస్త్రతలు ఏమీ లేవు, అక్కడ సరిగ్గా తిండి కూడా లేదు. వాళ్ళు ఎవరన్నా వస్తారేమో, మాకేదన్నా సహాయం చేస్తారేమో, మాకేదన్నా కడుపు నిండా పెడతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ దైవజనుడితో కలిసి మేము సువార్తను ప్రకటించడానికి, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఇంట్లో కావలసిన సామాన్లు, సరుకులు, ఫ్రూట్స్ అలాంటివి పంచడానికి వెళ్ళాం ప్రియులారా. అలాంటి సామాన్లు అవి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నాకు ఆ చిన్న పిల్లలను చూసి చాలా బాధ కలిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళకి సరిగ్గా ఉండటానికి కూడా నివాసం లేదు, గుడిసెల్లోనే ఉంటున్నారు, ఆ కింద గడ్డిలోనే పండుకుంటున్నారు. వాళ్ళు తేళ్లు కొడతాయో పాములు కొడతాయో కూడా అర్థం కాని పరిస్థితి. సరైన బట్టలు కూడా ఆ చిన్నపిల్లల వంటి మీద లేవు ప్రియులారా, వాళ్ళు అలాగే ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆ చిన్నపిల్లలను చూసి నాకు అనిపించింది, వీళ్ళ కంటే నా ప్రాణం ఎక్కువైందా ప్రభు అనిపించింది. హల్లెలూయా. అక్కడ దేవుడు నాకు ఒక అనుభవాన్ని నేర్పించాడు. వీళ్ళ కంటే నా ప్రాణం ఎక్కువైంది కాదు కదా ప్రభు, నన్ను కరెంట్ లేని చోట తీసుకొచ్చి పడేసావని, వాటర్ లేని దగ్గర తీసుకొచ్చి పడేసావని, సరైన వసతులు లేని దగ్గర తీసుకొచ్చి పడేసావని నేను నిందించానే, నేను నిన్ను దూషించానే, నేను నిన్ను బాధ పెట్టానే. మరి ఈ చిన్న బిడ్డలు ఈ అడుగులో ఆహారం లేక ఇలా పడిపోయి ఉన్నారు. వీళ్ళ ప్రాణం కంటే నా ప్రాణం ఎక్కువైందా ప్రభా అని అక్కడ ఒక అనుభవాన్ని నేను నేర్చుకున్నానండి. హల్లెలూయా. దేవుడు ఎంత మౌనంగా నా యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాడంటే, మౌనంగా ఆ చిన్న బిడ్డలు చూపించి దేవుడు నాతో మాట్లాడాడండి. హల్లెలూయా. అక్కడ ఆ అనుభవాన్ని నేర్చుకున్న తర్వాత అక్కడ సువార్తలు నేను వాళ్ళ ప్రాణం కంటే నా ప్రాణం ఎక్కువైంది కాదు కదా, మరి కరెంట్ లేదని, చిన్న వాటర్ సదుపాయం లేదని దీనికి నేను దేవుడిని నిందించాలా, దీనికి నేను దేవుడిని దూషించాలా? నా ప్రభు నా కోసం ప్రాణమే పెట్టాడు కదా, మరి నా ప్రభు కోసం నేను ఎంత చేస్తే తక్కువ ఏముంది అనిపించింది ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడే 9 నెలలు ఉండటం జరిగింది. 9 నెలలు అలాగే ఉండి ఒంటరిగా ఆ యొక్క మందిరంలో, పాడుబడిపోయిన మందిరంలో నేను ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఊరు ప్రజలంతా నన్ను ఒక పిచ్చిదానిలాగా చూశారు. ఈ అమ్మాయికి పిచ్చి ఏమైనా పట్టిందేమో, పొద్దుగూకులు ఈ మందిరంలో ఉండి ఆరాధన చేస్తుంది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, మందిరం తలుపులు వేసుకుని మందిరంలోనే కూర్చుని నా పాడుబడిపోయిన మందిరంలో పైన కప్పు లేదు, ఏం లేదు, పిచ్చిదానిలాగా ఆరాధిస్తూ ఉందని ఆ ఊరు ప్రజలంతా నన్ను ఒక పిచ్చిదానిలాగా చూశారు ప్రియులారా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఏదో ఒక రోజు నా పట్ల కృప చూపిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయనకి నా పట్ల ఒక ప్రణాళిక ఏమిటో నెరవేరుస్తాడన్న ఉద్దేశంతో ఆయన యందు విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితులైనా కూడా, గంజి తాగిన పరిస్థితులైనా కూడా ప్రభువా నేను నీ కోసమే బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకుని
ప్రియులారా. నేను అక్కడ 9 నెలలు ఉన్నప్పుడు ఆ 9 నెలలు తర్వాత ఒక రోజు నేను ప్రార్థనలో ఉన్నాను. మధ్యాహ్నకాల సమయంలో ఆ ప్రార్థనలో నేను తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలో ఒక ఆత్మను దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ప్రభువా, ఆత్మని ఎలా రక్షించాలయ్యా, ఈ ఊరు ప్రజల్ని నీ యొక్క మందిరానికి ఎలా నడిపించాలయ్యా అని నేను ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థనలో ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ ఆ తలుపులు బార్లుగా ఇలా తీసుకొని వచ్చి లోపలికి వచ్చేసి నేను ప్రార్థన చేస్తున్న స్థలానికి వచ్చి నా పక్కన ఆవిడ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఏడుస్తుంది. ప్రభువా, నన్ను రక్షించయ్యా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నువ్వన్నా నన్ను రక్షించయ్యా అని ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. అలా ఆవిడ ప్రార్థన విన్న నేను వెంటనే ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిచి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏమైంది అని ఆమెను అడిగినప్పుడు 6 సంవత్సరాలుగా దురాత్మల చేత ఆవిడ పీడించబడుతుందంటండి. సరిగా తిండి తినలేదంట, నిద్రపోతే నిద్రపోనివ్వంట, చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా, నాకు బ్రతుకు మీద విరక్తి కలుగుతుందమ్మా, చచ్చిపోవాలి అనే ఆలోచన కలుగుతుందమ్మా అని ఆవిడ నాతో చెప్పుకొని ఆడటం జరిగింది. నీ దేవుడు నాకు ఏమన్నా చేయగలుగుతాడా, ఎన్నో చోట్లకి నేను వెళ్ళాను, నాకు స్వస్థత రాలేదు, ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, నాకు బాగు కాలేదు, కనీసము ఈ ఆలయానికి వస్తే ఈ దేవుడన్నా నన్ను బాగు చేస్తాడేమో, ఈ యేసయ్యన్నా నన్ను రక్షిస్తాడేమో, విడిపిస్తాడేమో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానమ్మా అని ఆవిడ నాతో చెప్పినప్పుడు, నీ దేవుడు ఏమన్నా నాకేమన్నా చేయగలుగుతాడమ్మా, నన్నేమన్నా బాగు చేయగలుగుతాడమ్మా అని ఆవిడ అడిగినప్పుడు నేను చెప్పానండి, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను బాగు చేస్తాడమ్మా, అసలు నీ కోసమే నా దేవుడు నన్ను ఇక్కడి దాకా నడిపించాడమ్మా అని ఆవిడకి చెప్పానండి. అలా 3 రోజులు ఉపవాసాలుండి ఆవిడ నాతో పాటు ప్రార్థనలో ఉంచుకొని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి ఆమెలో ఉన్న దురాత్మను పారద్రోలాడండి. హల్లెలూయా. 3వ దినాన ఆమెలో ఉన్న దురాత్మ అనేది వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఆవిడ పడిపోయి గిలాగిలా కొట్టుకుంటూ ఆమెలో ఉన్న దురాత్మ కేకలు వేస్తూ వెళ్ళిపోవటము జరిగింది. అది దేవుని మహాకార్యం అండి. హల్లెలూయా. ఆ కార్యం జరిగింది ప్రియులారా. ఆ కార్యం జరిగిన కొంత సమయానికి ఒక అన్న నా సాక్ష్యం గురించి తెలుసుకున్నారు. అంటే నా యూట్యూబ్లో నా ఛానల్ ఉంది, సాంగ్స్ నేను రాసి పాడిన పాటలు, దేవుడు కృప ఆ పాటలు నేను రాయటం కూడా. ఆ పాటలు విన్న అన్న, మరి నీ సాక్ష్యం పెట్టలేదు ఏంటమ్మా మీ ఛానల్ అని అడిగినప్పుడు వేరే అన్నయ్య ఎవరో చెప్పాడంట ఆ అన్నకి నా గురించి చెప్పినప్పుడు, ఇలా ఒంగోలు నుంచి ఒక సిస్టర్ వచ్చి ఇక్కడ తాటిగూడ గ్రామంలో సేవ చేస్తుంది, మరి ఆవిడ ఒక్కతే అక్కడ ఉండి పరిచర్య చేస్తుంది, చాలా రోజులుగా ఆవిడ అక్కడే ఉంటుంది, మరి ఆవిడ సాక్ష్యం కూడా బాగుంది, మరి మీరేమన్నా సాక్ష్యం తీసుకుంటారా అని చెప్పి ఒక అన్నయ్య నా సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం తీసే అన్నయ్య నా గురించి ఫోన్ చేయటం జరిగింది, నాకు ఫోన్ చేసినప్పుడు ఆ అన్నయ్య, అమ్మని సాక్ష్యం చెప్పమ్మా నేను వింటాను అని చెప్పినప్పుడు నేను ఆ అన్నతో సాక్ష్యం ఫోన్లోనే చెప్పడం జరిగింది. ఆ ఫోన్లో నా సాక్ష్యం విన్న అన్న, నేను నీ దగ్గరకు వస్తానమ్మా, మరి నీ సాక్ష్యం నా ఛానల్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, నువ్వు సపోర్ట్ చేస్తే నేను వచ్చి నీ సాక్ష్యం తీసుకుంటాను అని ఆ అన్న చెప్పడం జరిగిందండి. అలా చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అన్నయ్య, మీరు రండి అని చెప్పాను. ఈ నెలలో ఏదో ఒక రోజు నేను అటువైపు వస్తానమ్మా, భద్రాచలం వైపు వచ్చినప్పుడు నీ సాక్ష్యం తీసుకుంటాను, ఈలోగా నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పాడండి. చెప్పినప్పుడు ఈ సాక్ష్యం ద్వారా అనేకులు బలపరచబడాలి, ఈ సాక్ష్యం నా దేవునికి మహిమకరంగా ఉండాలని నేను ఒక తీర్మానం చేసుకొని ఆ సాక్ష్యం కోసం 21 రోజు ఉపవాసాలని ప్రార్థన చేశానండి. హల్లెలూయా. 21 రోజు ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉపవాసాలని ప్రార్థన చేసి కనిపెట్టి అలాగే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. దేవుని మహాకార్యం ఏంటంటే ఆ సాక్ష్యం ఆ అన్న వచ్చి తీసిన 2 రోజులకే సాక్ష్యం వైరల్ అయింది. హల్లెలూయా. సాక్ష్యం వైరల్ అయింది. 2-3 రోజులకి 1,00,000 మందికి పైగా చూడటం జరిగింది. ఇప్పుడు ఆ సాక్ష్యం 4 లక్షల మంది దాకా చూడటం జరిగింది. దేవుడు మహాకార్యం ఏంటంటే ఆ సాక్ష్యం వైరల్ అయిన వెంటనే దేవుడు నా పట్ల చూపించిన కృప ఏమిటి అంటే 23 సంవత్సరాలుగా పాడుపడిపోయిన మందిరాన్ని కట్టించడానికి, పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి దేవుడు నా ఎడల కృప చూపించాడు. హల్లెలూయా. ఆ యొక్క మందిరము దేవుడు ఒక తోలు బొమ్మనండి, ఒక పనికిరాని పగిలిన పాత్ర వంటి నన్ను, ఒక తోలు బొమ్మ లాంటి నన్ను దేవుడు నిలబెట్టుకుని ఒక
ఓన్లీ అక్కడ నన్ను అడ్డం పెట్టుకొని దేవుడు ఆయన పని జరిగించుకున్నాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యం వల్ల దేవుడు చూపిన మహాకార్యం ఏంటంటే ఆ మందిరము కట్టబడింది. ఇంకా మందిర ప్రతిష్ఠ కాలేదు. దేవుడు నిర్ణయించిన దినాన ఆ మందిర ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. దానికోసం ప్రార్థన చేస్తున్నాను. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ప్రియులారా, ఎంతటి కార్యాలు ఆ యొక్క మందిరంలో దేవుడు చేశాడంటే, నా యొక్క తల్లిదండ్రులు కానీ, నా యొక్క భర్త కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ దేవుణ్ణి ఎరగలేదు. కానీ ఈ సాక్ష్యం వైరల్ అయిన తర్వాత, ఈ సాక్ష్యం చూసిన తర్వాత దేవుడు నా కుటుంబాన్ని కూడా దర్శించాడు. హల్లెలూయా. నా కుటుంబాన్ని దర్శించడం వల్ల నా తల్లి, మా అన్నయ్య, మా వదిన ఒకే రోజు రక్షణలోకి వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు మొన్న నూతన సంవత్సరంలో నా యొక్క కుటుంబాన్ని ఒకే రోజు రక్షణలోనికి నడిపించాడు. హల్లెలూయా. దేవుని మహాకార్యం ఏమిటి అంటే, నా భర్త ఒంగోలులో ఉండగానే 2 సంవత్సరాల క్రితం నన్ను విడిచిపెట్టాడు. నేను ఇక్కడికి వచ్చేది 3వ సంవత్సరం. అంటే తాటిగూడెం అనే గ్రామానికి వచ్చి 2 సంవత్సరాలు ఎండిపోయి ఇది 3వ సంవత్సరం ఎంటర్ అయింది. అంటే 4 సంవత్సరాలు నా భర్త నాకు దూరం అయిపోయాడండి. దేవుడి విషయంలో దేవుడు కావాలి అన్న మాటకి 4 సంవత్సరాలు నా భర్త నాకు దూరం అయిపోయాడు. ఎంతటి గొడవలు మా మధ్యలో జరిగినాయి అంటే, దేవుని విషయంలో మా ఇద్దరికి డైవర్స్ కూడా అయిపోయినాయండి, విడాకులు కూడా అయిపోయినాయి. చట్టపరంగా మేమిద్దరం విడిపోయాం. కానీ దేవుని మహాకార్యము ఆ సాక్ష్యం నా భర్తను కూడా దర్శించింది. హల్లెలూయా. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు నా భర్తతో మాట్లాడాడు. మరి ముఖ్యంగా నా బిడ్డకి దెబ్బ తగలటం జరిగింది రీసెంట్గా. మా చిన్న బాబు జేమ్స్, మా చిన్న బాబు నా భర్త దగ్గరే ఒంగోలులో ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా మేమిద్దరం కలవలేదు. మేమిద్దరం కలవటానికి దేవుడు చేసిన కార్యం ఇది. ఏం చేశాడంటే, దేవుడు నా బిడ్డ పార్క్, అంటే వాళ్ళ ఇంటి ముందు పార్క్ ఉందంట. ఆ పార్కులో ఇలా తిరిగే ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఆడుకునేవి, దాని మీద ఎక్కి ఆడుకుంటూ ఉన్నాడంట. ఆడుకుంటూ దాని మీద నుంచి పడిపోయాడంట. పడిపోతే ఆ బొమ్మలకి ఇలా పట్టుకునే ఉంటాయి రాడ్లు, ఆ పట్టుకునే రాడ్లు పడిపోయి మళ్ళీ లేచేసరికి ఇది మళ్ళీ తిరుక్కుంటూ వచ్చి వాడికి ఇక్కడ ఈ చెవికి పైన ఈ కరెక్ట్గా ఈ కణత దగ్గర దిగబడిపోయింది రాడ్డు. ఇలా తగలటం వల్ల కింద పడ్డాడు. పడి మళ్ళీ లేచాడు. మళ్ళీ అది తిరుక్కుంటూ వచ్చి మళ్ళా దానికి తగిలింది. అది ఆ రాడ్ ఇక్కడ దిగబడిపోయింది. వాడికి ఘాటు ఉంది, మీరు చూసినట్లయితే. అది ఇక్కడ దిగబడటం వల్ల ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక ఇది కట్ అయిపోయి బాబు రక్తం మొత్తం పోయి బాబు స్పృహ కోల్పోవటం జరిగిందంట. అయితే బాబుని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టుకుని నా భర్త నాకు ఫోన్ చేయటం జరిగింది. హల్లెలూయా. 4 సంవత్సరాల తర్వాత నా భర్త నాకు ఫోన్ చేశాడు. మధ్యలో కూడా కొన్నిసార్లు చేశాడు, కానీ తాగి తిట్టడానికి చేశాడు. దేవుడు మహాకార్యము, ఒక కీడు వెనక దేవుడు నాకు మేలు దాచి ఉంచాడు. ఒకప్పుడు నీ పిల్లలు నువ్వు తీసుకొని వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, భర్త కావాలంటే నీ దగ్గరికే వస్తుంది, పిల్లలు కావాలంటే నీ దగ్గరికే వస్తుంది అన్న వాళ్ళు ఎవ్వరు నా బిడ్డ చాబతుకులో ఉంటే ఎవరు వచ్చి ఆదరించిన పిల్లలు, ఎవరు వచ్చి నెక్కి చూడలేదు, తొంగి చూడలేదు. కానీ నా బిడ్డ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నా భర్త నాకు ఫోన్ చేశాడు. నేను వెళ్ళి నా బిడ్డని చూసుకున్నాను. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి కూడా దేవుడు నా బిడ్డని తప్పించాడు. మొదటైతే డాక్టర్లు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా అని చెప్పారు. కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి, బాబుకు పిడిసి వచ్చే అవకాశం ఉంది, తలకి దెబ్బ తగిలింది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. నా ప్రార్థన కాదు కానీ నా దేవుని కృప నా బిడ్డని ఆ కీడు నుంచి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అలా జరగటం వల్ల నా బిడ్డ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. నా భర్త కూడా మారి, నాది కూడా తప్పైపోయింది, నేను నిన్ను చాలా బాధలు పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను, నేను ఇంకెప్పుడు అలా చేయను, మన ఇద్దరం కలిసి ఉన్నాం, మన పిల్లల్ని కూడా ప్రభువులో పెంచుకుందామని తను నాతో సమాధాన పడటం జరిగిందండి. దేవుని కృపను బట్టి మేమిద్దరం ప్రభువులో ఐక్యం అవటం జరిగింది. హల్లెలూయా. దేవుడు మహాకారం, ఏ స్త్రీ ద్వారా అయితే ఆ యొక్క పరిచయం ఆగిపోయి ఉందో అదే స్త్రీనైనా దేవుడు బలహీనురాలైన నన్ను ఎన్నుకుని దేవుడు ఆయన పని జరిగించుకున్నాడు. హల్లెలూయా. మరి ముఖ్యంగా దేవుని మహాకార్యం ఏంటంటే, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. నా ఆత్మీయ విషయంలో, నా దేవునికి దగ్గరయ్యే విషయంలో నా భర్త కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, నన్ను ఇబ్బంది పెట్టిన ఆత్మీయులు కానివ్వండి, నా కుటుంబ సభ్యులు కానివ్వండి, నన్ను ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళు కావాలని చేసిన పని కాదండి. వాళ్ళని దురాత్మలు ప్రేరేపించి వాడుకొని అలా చేశాయి. ఎందుకంటే నా భర్త నన్ను అలా కొట్టి, నన్ను అలా ఇబ్బంది పెట్టి, అలా అనుమానిస్తే, అలా ఇబ్బంది పెట్టి కొట్టకపోతే, నా భర్త నన్ను గాయపరచకపోతే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన నాకు వచ్చేది కాదు. తను కొట్టడం వల్లే సత్యం ఏందో తెలుసుకోవటానికి నేను దేవుణ్ణి వెతకడం జరిగింది. హల్లెలూయా. ఆ రీతిగా నేను దేవుని రక్షణలోకి రాగలిగాను. నేను దేవుడి రక్షణలోకి వచ్చానంటే నా భర్తని దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా. మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులు గనక నేను ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు నన్ను ఆదరించినట్లయితే నేను దేవునికి పూర్తిగా ఆత్మీయతకి దూరం అయిపోయేదాన్ని. నా తల్లిదండ్రులు నన్ను చూసుకుంటారు కదా, నాకు ఇంకేంలే అన్న ఇదిలో ఆ గర్వంతో నేను బ్రతికిపోయేదాన్ని. కానీ నా తల్లిదండ్రులు నన్ను ఆదరించకపోవటం వల్ల నేను ప్రభువులో దేవునికి ఆత్మీయతలో దగ్గర అవ్వగలిగాను. హల్లెలూయా. వాళ్ళను ఒక పాత్రలుగా ఉపయోగించుకొని దేవుడు ఆయనకి నన్ను దగ్గరగా చేసుకున్నాడు. హల్లెలూయా. మరి ముఖ్యంగా నా ఆత్మీయ తల్లిదండ్రులు అలా నన్ను మందిరంలో నుంచి వెళ్ళమని చెప్పకుండా ఉంటే దేవుని పిలుపు అనేది నేను అందుకునేదాన్ని కాదు ప్రియులారా. ఏది చేసిన దేవుడు మన మేలుకే చేస్తాడు. ఇన్ని కార్యాలు దేవుడు నా పట్ల చేశాడు ప్రియులారా. నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయలేడా? నన్ను మరణ పడకల మీద నుంచి లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తలేరంటారా? నా భర్తకు మారు మనసును దయచేసి ప్రభువులో నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని, మీ భర్తని మార్చలేడంటారా? మొన్న ఈ మధ్య కూటాలు జరిగినాయి కదా, శాలేమన్న కూటాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఫస్ట్ కూటాల్లో పిలుపొందుకున్నాను, రెండో కూటాల్లో ఆత్మీయంగా బలపడ్డాను, మూడో కూటాల్లో నా ప్రభువు, నా దేవుడు నా భర్తని రక్షించాడు. హల్లెలూయా. కుటుంబ సమేతంగా మేము ఆ కూటాలకు వెళ్ళటం జరిగిందండి. పరిశుద్ధాత్మ దేవుడు నా భర్తను దర్శించి రక్షణలోనికి నడిపించాడు. హల్లెలూయా. దేవుడు మహాకార్యం అండి. నా భర్తను రక్షించిన దేవుడు మీ కుటుంబ సభ్యుల్ని రక్షించలేరంటారా? నా పట్ల చేసిన కార్యాలు దేవుడు మీ పట్ల చేయలేరంటారా? ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేశాడు ప్రియులారా. కాబట్టి మీరందరూ దేవుడు ఆశీర్వదించినప్పుడే, దేవుడు అన్ని ఇచ్చినప్పుడే, దేవుడు మీకు అనుకూలత ఇచ్చినప్పుడే, దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడే, దేవుడు మీరు అడిగినవన్నీ ఇచ్చినప్పుడే దేవునికి మహిమకరంగా ఉండడం కాదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ అననుకూల పరిస్థితుల్లోనూ దేవుడు ఏది ఇవ్వకపోయినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి మహిమకరంగా నిలబడటమే దేవుణ్ణి మహిమపరచడం ప్రియులారా. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అందరూ భజన చేస్తారు, ఏమీ లేనప్పుడు దేవుని కోసం నిలబడతాం చూడండి, అది నిజమైన భక్తి. హల్లెలూయా. ఆ రీతిగా మనం కనుక జీవించినట్లయితే ప్రియులారా, ఖచ్చితంగా దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా ఉండటానికి సిద్ధపడండి, తీర్మానం చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి, ఇంట్లో వచ్చే ఇబ్బందులకి, శోధనలకి మనము ప్రభువుని విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. అంత తక్కువ వాడు కాదు దేవుడు. మహాకాశాల కంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం చిన్న చిన్న విషయాలకి విడిచిపెడితే దానికి అర్థం ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రభువులో ఉన్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దూషణలు వస్తాయి. దేవుని వాక్యమే చెప్తుంది, నన్ను నిందించేవారు మిమ్మల్ని కూడా నిందిస్తారని. ఎందుకంటే మీరు లోకము నుంచి ఏర్పరచబడిన వారు. లోకము నన్ను నిందించిన లోకము మిమ్మల్ని కూడా నిందిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏ విషయంలోనూ బాధపడద్దు. మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ భర్తలు కానివ్వండి, మీ భార్యలు కానివ్వండి, మీ బిడ్డలు కానివ్వండి, రక్షణలోనికి ఇంకా రాలేదని మీరు బాధపడద్దు. ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, ఏదో ఒక రోజున వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడో ఆ క్షణములు ఆగమన్న వాళ్ళు ఆగరు ప్రియులారా. ఖచ్చితంగా దేవుని మార్గంలోనికి వస్తారు. అప్పటిదాకా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, అబ్రహాము వలె నిరీక్షించి నిత్యం ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన అర్థిస్తూ గోజాడుకుంటూ కన్నీటి ప్రార్థన మనం చేయాలి ప్రియులారా. మన ప్రతి కన్నీటి బట్టుకి దేవుడు
జవాబునిస్తాడు. చాలా మంది ఆత్మీయతలో కుటుంబాలు కట్టబడలేదు అని బాధపడుతూ ఉంటారు. ప్రియులారా, బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా మంది నిందిస్తారు. నీ భర్తని నీ ఆత్మీయతలో కట్టుకోగలిగావా? నీ భర్తని రక్షించుకోగలిగావా? లేదా నీ బిడ్డని రక్షించుకోగలిగావా? నీ భార్యను రక్షించుకోగలిగావా? నువ్వేం చేశాడని దేవుడు మందిరానికి వెళ్తున్నావని చాలా మంది నిందిస్తూ అవమానిస్తూ మాట్లాడుతుంటారు. వాటన్నిటిని మీరు లెక్క చేయొద్దు. ప్రియులారా, దేవుడు చేసిన మహాకార్యము, నా భర్త ఎప్పుడు రక్షణలోకి వచ్చాడు? ఈ మధ్య రక్షణలోకి వచ్చాడు. నేను తాటిగూడ గ్రామానికి వచ్చిన తర్వాత ఆ తాటిగూడెంలో ఆ గ్రామంలో ఒక ఆవిడ సువార్తమ్మ అనే ఆవిడ రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, ఇప్పుడు దేవుడు నలుగురిని రక్షణలోకి నడిపించాడు. హల్లెలూయా. వాళ్ళు తాటిగూడెం అనే గ్రామంలో రక్షణలోకి వచ్చిన వాళ్ళు కాదండి. తాటిగూడ గ్రామం వరకే దేవుడు నన్ను నియమించాడేమో అని నేను అనుకున్నాను. అంటే అంతవరకే నా భక్తి జీవితం ఉందన్నమాట. దేవుడు నాకు తెలియపరిచిన విధానం ఏమిటి అంటే, నా సాక్ష్యం ద్వారా ఒక అన్న కడపలో, ఆ సాక్ష్యం ద్వారా దేవుడు అన్నతో మాట్లాడి ఆ అన్న రక్షణ తీసుకోవటం జరిగింది. హల్లెలూయా. కడప నుంచి ఒక అన్న రక్షణలోకి వచ్చాడండి. ఆ అన్న పేరు రవి. తర్వాత చూసుకున్నట్లయితే భద్రాచలం నుంచి ఒక అమ్మాయి రక్షణలోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఎస్తేరు. తర్వాత వైజాగ్ నుంచి ఒక ఆవిడ రక్షణలోకి వచ్చింది. ఆవిడ పేరు ప్రశాంతి గారు. శాలేం అన్న దగ్గరే బాప్తిసం ఇప్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి, భార్య భర్తలు ఇద్దరు రక్షణలోకి వచ్చారు. ఆ అమ్మాయి పేరు బ్యూలా. ప్రియులారా, దేవుడు ఎన్నో మహాకార్యాలు చేశారు. వాళ్ళని 5గురిని రక్షణలోకి నడిపించిన తర్వాత నా భర్తను దేవుడు రక్షణలోకి నడిపించారు. వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని, నీ భర్తనే నువ్వు రక్షించుకోలేదు, నీకెందుకమ్మా సేవ అంటున్నారని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలను పట్టించుకొని దేవుని విషయంలో వెనక్కి తగ్గి ఉంటే నేడు ఆ 5గురు ఆత్మలు నశించిపోయాయి కదా ప్రియులారా. ఆ 5గురు రక్షణలోకి వచ్చిన తర్వాత నా భర్త రక్షణలోకి వచ్చాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది ప్రియులారా. మనం తొందరపడకూడదు. దేవుడు తగిన కాలమందు మన జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన హస్తముల కింద ఒదిగి కనిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. కాబట్టి మీరందరూ అనుకూల పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా నిలబడటం కాదు, కానీ అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా నిలబడండి. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చూస్తాడు. నా జీవితంలో చేసిన మేలులను దేవుడు మీ జీవితంలో కూడా చేస్తాడు. మీ అందరికీ నా భర్తని, నా పిల్లలు కూడా చూపించాలనుకుంటున్నాను. సంతోషంగా మీ అందరితో నా ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అలాగే ఉన్నట్లయితే మా వారిని చూద్దరు కానీ రండి. నా యజమానుడు, తన పేరు ఇంతకుముందు సుమన్ అండి. ఇప్పుడు ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత జాన్ పాల్గా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నా యొక్క పెద్ద కుమారుడు జాను, నా యొక్క చిన్న కుమారుడు జేమ్స్. దేవుడు మహాకార్యం అండి. ఇంతటి కార్యాన్ని దేవుడు నా పట్ల చేశాడు. నా పట్ల చేసిన కార్యాలు దేవుడు మీ పట్ల చేయలేడు అంటారా? సర్వశక్తిమంతుడు. ఇందాక దైవజనుడి ద్వారా మనం విన్నాం కదా, గొప్ప వాక్యము. గొలియాతు ఎంత పొడుగున్నాడంట? 6 మూరల జానడు. మరి మన దేవుడు మహాకాశాల కంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకి దిగులు ఎందుకండి? మనకు భయం ఎందుకు? దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు నిన్ను నన్నంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.